ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्री विशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। जयतां सुरतो पंगो मम मंदमतेर्गते मत्सर्वस्य पदाम्भोजो राधामदनमोहनौ दिव्यवृन्दारण्यकल्पद्रुमातः श्रीमद्रत्नागार सिंहासनस्थो श्रीमद्राधा श्रीलगोविन्ददेवो प्रेष्ठालीभिः सेव्यमानो स्मरामि। श्रीमान् रासरसारम्भे वंशी वटतरस्थितः कर्षन् वेणुस्वनैर्गोपी गोपीनाथश्रीस्तु नः। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। जगन्नाथ बलदेव सुभद्रा की जय। श्री श्री मदन मोहन जी की, श्रीमद्भागवत ग्रंथराज की। భాగవత ప్రియులందరికీ ఆహ్వానం। ఈ సంపూర్ణ భాగవతం ఇవాళ మనం 6వ భాగంలో ప్రవేశించాం। ప్రతి ఆదివారం గైతు 5 ఆదివారాలుగా ఇది 6వ ఆదివారం ప్రేమతోటి భక్తితోటి ఉత్సాహంతో భాగవత శ్రవణానికి మీరందరూ తయారు కావడం, మీ ఉత్సాహాన్ని చూసి నేను కూడా భాగవతాన్ని మీకు చెప్పడం కోసం ఉత్సాహంగా ఆదివారం కోసం ఎదురు చూడడం, తర్వాత మన ఉత్సాహాన్ని చూసి శ్రీకృష్ణుడు కూడా నా హృదయంలో కొత్త కొత్త భావాలు, మీ హృదయంలో శ్రద్ధ కలిగించడం, శ్రీల ప్రభుపాదుల వారు మన ఇరువురి మీద కూడా కృపను వర్షించడం, ఇదంతా చూస్తుంటే ఇదంతా ఒక అద్భుతమైన అనిర్వచనమైన ఆనందంగా కనిపిస్తోంది. దీనికి ఏదో ముఖ్యమైన కారణం, దీనికి ముందు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయని నాకు సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ ప్రగాఢ విశ్వాసం. అది అది స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రతి వారం కూడా ఈ సంపూర్ణ భాగవతాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు 100ల్లో ఉంది. ముందు వేలల్లో లక్షల్లో వెళ్ళి అందరి హృదయాల్లోకి కూడా భక్తి వేదాంత భాష్యం హృదయంలో చేరుతుంది. నాది ప్రగాఢ విశ్వాసం. ప్రభుపాదుల వారి అనుగ్రహం మన మీద ఉంటుందని నేను భావిస్తున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే భక్తి వేదాంత భాష్యం హృదయంలోకి చేరుతుందో, భక్తి వేదాంత భాష్యం రూపంలో గ్రంథాలు, శ్రీమద్ భాగవత గ్రంథాలు అందరిలోకి చేరుతాయో అప్పుడే
పరమ మంగళం సర్వత్రా వెల్లివిరుస్తుంది. కలియుగంలో మానవుల శోకమోహ భయాలు తొలగాలంటే దానికి ఏకైక మార్గం కృష్ణ భక్తి. ఈ కృష్ణ భక్తి అనేది కేవలం భక్తివేదాంత భాష్యం ద్వారానే, భాగవతాన్ని భక్తివేదాంత భాష్యం ద్వారానే లభిస్తుంది అనేది సత్యం. ఇది మా జీవితంలో ఆల్రెడీ రుజువైంది. అనేక మంది భక్తుల జీవితాలకు రుజువైంది. ఇక రాబోయే సంవత్సరాల్లో తెలుగువారి అందరి జీవితాల్లో కూడా ఇది రుజువైతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మనది ఇప్పుడు ఋషుల ప్రశ్నలు అడిగారు, వారు 6 ప్రశ్నలు అడిగారు. ఆ 6 ప్రశ్నలకు సమాధానాలు మనం వినడం మొదలుపెట్టాం. ఆ 6 ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకు సమాధానం జరిగింది. తర్వాత మనం ప్రారంభించే లోపల ఈ వారంలో నాకు కలిగినటువంటి అనుభూతిని, తర్వాత ఆచార్యులకు ప్రపంచం మీద ఉన్నటువంటి అపారమైన కరుణని ఏ విధంగా నాకు అనుభూతమైందో మీతో పంచుకోవాలని నాకు సంకల్పం కలిగింది. నేను మొదట్లోనే చెప్పినట్టు భాగవతంలో 3 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 3 శ్లోకాలు. ఆ మొదటి శ్లోకం ఏమో వస్తుతత్వం, దాన్ని వర్ణించబడింది. వస్తుతత్వంలో భాగవతం మొత్తం ఎవరి మీద కేంద్రీకృతమైంది, ఆ పరతత్వము, శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వం ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మొదటి శ్లోకంలో వర్ణించబడింది. తర్వాత రెండవ శ్లోకంలో మనకు ఈ భాగవత శ్రవణానికి యోగ్యత ఏమిటి అది అనే విషయం చెప్పబడింది. ఆ యోగ్యతతో పాటు దానివల్ల కలిగే ఫలితం ఏమిటి? వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. అంటే ఇది తాపత్రయాలను హరింపజేసేదే శ్రీమద్ భాగవతం. తాపత్రయాలు హరింపజేసే భాగవతం అనే విషయం. అయితే ఇది నాకు గత వారం నాకు కలిగిన అనుభూతుల్ని మీతో పంచుకుందామని. ఈ శ్లోకాన్ని నేను వర్ణించినప్పుడే మీకు ఒక విషయం చెప్పాను. ఎప్పుడైతే నేను ఆ 2వ శ్లోకాన్ని వర్ణిస్తున్నానో అది నాకు ఇంకా బాగా గుర్తు కూడా ఉంది. అది సరిగ్గా 3rd జూన్, అది 3rd జూన్ నాడు అప్పుడు బొంబాయిలో నిసర్గ అనే తుఫాన్ రావడం, నేను ఆ సమయంలో భాగవతాన్ని ఇది 2వ శ్లోకాన్ని నేను అధ్యయనం చేయడం అని మీకు చెప్పాను కూడా. అయితే ఈ గత ఆదివారం నుంచి ఇప్పటిదాకా నాకు కొన్ని అనుభూతులు కలిగినాయి. అది ఆచార్యులు ఎంతటి అద్భుతంగా జనుల క్షేమం గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు అనే విషయం మీద నాకు ఒక అనుభూతి కలిగింది. దీంట్లో చెప్తున్నారంటే వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. ఈ తాపత్రయం అంటే 3 రకాల తాపాలు ఉంటాయి అన్నమాట. అది ఆధ్యాత్మికం, అది భౌతికం, అది దైవికం అనే 3 రకాల తాపాలు ఉన్నాయి అనుకో. ఈ తాపాలు 3 రకాలుగా ఉన్నాయి కాబట్టి వీటి తాపత్రయం అంటే 3. తాపము అంటే వేడి, అంటే ఎవరికైనా జ్వరం వస్తే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే తాపం. ఎవరైనా అగ్ని ముందు కనుక కూర్చుంటే ఒళ్ళంతా వేడెక్కుతుంది, అది తాపం. ఎవరైనా ఎండలో చాలాసేపు మిట్ట మధ్యాహ్నం గంటసేపు నిలబడితే ఒళ్ళంతా వేడెక్కుతుంది, అది తాపం. ఈ విధంగా అవన్నీ తాపాలు ఉంటాయి. అయితే తాపత్రయం అంటే 3 రకాల, ఈ తాపాలు అనేది ఒక వేడే కాకుండా 3 రకాలు ఏట అని శాస్త్రం చెప్తోంది. దానిలో అందుకొని భాగవతం తాపత్రయోన్మూలనం అనే పదాన్ని వాడడం జరిగింది. అంటే ఈ తాపత్రయాలని మనం ఒక చెట్టుతో పోలిస్తే, వేళ్ళున చెట్టుతో పోలిస్తే, చెట్టుని మనం నశింపజేయాలి అంటే వేళ్లతో పాటుగా పెరికివేయాలి. అప్పుడే ఆ చెట్టు మళ్ళీ చిగురించకుండా ఉంటుంది. ఒక పెద్ద చెట్టుని మనం దాని బోధెను నరికివేసినప్పటికీ కూడా అది మళ్ళీ ఆ బోధె మించి చిన్న చిన్న చిగుళ్ళు మొదలవుతాయి. కానీ ఎప్పుడైతే ఆ వేళ్లతో పాటుగా తీసేస్తామో అప్పుడు ఆ చెట్టు పెరిగే అవకాశం ఉండదు. అయితే ఈ తాపత్రయాలు అంటే 3 రకాల తాపాలు మహావృక్షంతో, ఆ వృక్షం ఎప్పటికీ తెగదు, ఆ వృక్షం అట్లాగే ఉంటుంది అనేక జన్మలు ఎప్పటిదాకా అయితే జ్ఞాన ఖడ్గంతో, ఆ జ్ఞాన పరశువుతోటి ఆ వృక్షాన్ని, దాన్ని సంసార వృక్షం అంటాం. సంసార వృక్షం అంటే ఇదే సేమ్ తాపత్రయాలను ఇస్తూ ఉంటుంది, దాని వేళ్ళు ఉంటాయి.
ఈ తాపత్రయాలు నశించడానికి ఏకైక మార్గం శ్రీమద్ భాగవతం. అయితే దీనిలో ఈ తాపత్రయాలు ఏమిటి అని మనం ప్రశ్నిస్తే చర్చించాలనుకుంటే, ఒకటేమో ఆధ్యాత్మికం, అంటే మన మనస్సు ద్వారా మన శరీరం ద్వారా మనకు తాపం కలుగుతుంది. ఉదాహరణకి ఎవరైనా తిట్టారనుకో, తిట్టగానే లేదా మనకు అవమానం చేశారు, లేకపోతే మనకు మర్యాద ఇవ్వలేదు, లేకపోతే ఏదో రకరకాలు అన్నప్పుడు మనసు బాధపడుతుంది. ఆ మనసు బాధపడితే దాని గురించి ఆలోచించి ఒళ్ళంతా వేడెక్కినట్టు అనిపిస్తుంది, వేడెక్కిపోతుంది అనమాట. అంటే తాపం, ఆ అన్న మాటలు, జరిగిన అవమానం, ఇవన్నీ వీడిని తలుచుకుందని ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. అనుకో దాని తాపం అన్నారు. అది మనస్సు ద్వారా కలిగేది. తర్వాత శరీరం ద్వారా, అంటే మనకు శరీరం ఒంట్లో బాగాలేకపోతే, జ్వరం వస్తే, ఇవన్నీ కూడా తాపం. ఇవన్నీ ఈ రెండు కూడా మనసు ద్వారా శరీరం ద్వారా కలిగే తాపాన్ని ఆధ్యాత్మిక తాపం అంటున్నాం. ఈ ఆధ్యాత్మిక తాపం తర్వాత వచ్చేది అది భౌతికం. అది భౌతిక తాపం అంటే వేరే జీవుల ద్వారా కలిగే తాపం. వాడు వచ్చి భయపెడుతున్నాడు, లేదా పడుతోంది, దోమలు వచ్చి కుడుతున్నాయి, లేకపోతే ఇంకోరు ఆ విధంగా అన్నారు, బాస్ ఈ విధంగా అన్నారు, అత్తగారు ఈ విధంగా అంది, లేదా కోడలు ఈ విధంగా అంటోంది, మామగారు ఈ విధంగా అంటున్నారు, లేకపోతే పెద్ద మరిది గారు ఈ విధంగా అంటున్నారు, లేకపోతే టీచర్ గారు ఇలా అంటున్నారు. ఈ విధంగా రకరకాలు ఇంకో జీవుల ద్వారా కలిగేది అది భౌతికం. తర్వాత వచ్చేది అది దైవికం. అది మనిషి చేతిలో లేదు, అది ప్రకృతి చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రకృతికి అధిష్టాతం ఏంటంటే రకరకాల దేవతల చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈ ప్రకృతి మనిషికి మానవాతీత శక్తుల ద్వారా కలిగేదే దాన్నే అది దైవికము అనుకున్నాను. అది దైవవశాత్తుగా కలిగింది అంటున్నామని. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఈ అధిదైవిక తాపం ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తోంది. దీన్నే ప్రపంచ మహమ్మారి. అంటే మహమ్మారి అనేది ఒక్కొక్కసారి ఒక లోకల్గా కూడా ఉండొచ్చు, అంటే కేవలం ప్రాంతీయంగా ఉండొచ్చు, ఆ రాష్ట్రానికే పరిమితం కావచ్చు, లేదా ఆ దేశానికే పరిమితం కావచ్చు. కానీ ఒక్కొక్కసారి ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తుంది. దాన్నే ప్రపంచ మహమ్మారి అనిగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం ఒక ప్రపంచ మహమ్మారి పట్టుకుంది, అది అందరికీ తెలుసు. అదే ఇప్పుడు మనం కోవిడ్-19 అది అంటున్నాం. అయితే దీనికి ఈ తాపత్రయోన్మూలనం అనే దాని పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాదుల వారు దాని భక్తివేద భాషను రాస్తూ, ఎప్పుడైతే మనిషి తానే సర్వస్థానికి సమస్తానికి ప్రభువును అని తలుస్తూ ఆ విధంగా చేసే ప్రయత్నాలు చేస్తాడో, అప్పుడు ప్రకృతి వాడి మీద తన శక్తిని చూపిస్తుంది. ఇప్పుడు ఒకే వ్యక్తి తన మనసుకు సంబంధించి ఉంటే ఆ వ్యక్తికే అది పరిమితం అవుతుంది. కానీ సమస్త మానవాళి, ముఖ్యంగా ఎవరైతే పాలకులు ఉన్నారో, లేతే ధనవంతులు ఉన్నారో, లేతే వేరే వాళ్ళు, అంటే సంఘాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారో, వారు సమస్తానికి నేనే అధిపతిని అనే భావనలో కనుక ఎప్పుడైతే ప్రయత్నిస్తారో, అప్పుడు ఈ అధిదైవిక తాపాలు వస్తాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఈ ప్రపంచ మహమ్మారి మన అందరి ప్రపంచాన్ని పీడిస్తోంది. ఇది దాదాపు 6 నెలలు అయిపోయినట్టు అనిపిస్తోంది. తర్వాత భారతదేశంలోకి వచ్చి దాదాపు 3 నెలలు కూడా దాటిపోయింది కూడా. అయితే దీన్ని నేను పరిశీలిస్తే దాదాపు 100 ఏళ్లకు ఒకసారి చాలా తీవ్రమైనది వస్తున్నట్టుగా అనిపిస్తోంది. 100 ఏళ్ళకు ఒకసారి. సరిగ్గా 1918 సమయంలో ఒకసారి ప్రపంచ మహమ్మారి వచ్చింది. స్పానిష్ ఫ్లూ అన్నారు అప్పుడు దాన్ని. ఇది నేను స్పష్టంగా ఈ సంపూర్ణ భాగవతం చెప్పడానికి కారణం ఏంటి, తాపత్రయోన్మూలనం ఏ విధంగా ప్రారంభమవుతోంది, ఆచార్యులు మన మీద ఎంతటి కరుణ చూపించారు, ఈ భాగవతం ఏ విధంగా అందరిని రక్షిస్తోంది అనే విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసం, అది మీకు తెలియజేయడం కోసం నేను మీకు దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే 1918 సమయంలో ఎప్పుడైతే ఈ ప్రపంచ మహమ్మారి వచ్చిందో, అది దాదాపు 2 ఏళ్ళు సాగింది. 1920 దాకా సాగింది. అప్పుడు
ఇది ఎట్లా ప్రారంభమైంది, ఇది ఇది ఎట్లా ప్రారంభమైందంటే అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే అమెరికా మొదలుపెట్టిందో ఆ సమయంలో వాళ్ళు సైనికుల సంఖ్యను లక్షలాదిగా పెంచి అందరినీ, అంటే ఇప్పుడు ప్రపంచ యుద్ధం చేయాలి కాబట్టి సైనికులు తీసుకుని చాలా ఇట్లా పెంచేశారనమాట. ఆ సైనికులలో ప్రారంభమైంది అప్పుడు ఆ స్పానిష్ ఫ్లూ. అంటే ఏంటి, ఇందాక ప్రభుపాల వారు భాగవతంలో భక్తివంత భాషలో చెప్పినట్టు, ఎప్పుడైతే నేనే ప్రభువును అన్నట్టుగా మనిషి వ్యవహరిస్తాడో అప్పుడు ప్రకృతి వాళ్ళ మీద విరుసుకుపడి ఆ విధంగా చూపిస్తోంది. సరిగ్గా అది 100 ఏళ్ల కిందట అదే విధంగా జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, అంటే ఎప్పుడైతే ఆ సైనికుల మధ్య ప్రారంభమైంది. అయితే దానికి మనకి సంబంధం ఏమిటి అంటే, ఆ సమయంలో భారతదేశం వాళ్ళు కూడా అప్పుడు ఇది సాగుతోంది, మన స్వాతంత్ర సంగ్రామం సాగుతోంది కాబట్టి దీంట్లో కూడా భారతీయులు పాల్గొన్నారు. అయితే ఎప్పుడైతే భారతీయులు అక్కడ వెళ్ళి పాల్గొన్నారో సైనికులు, వాళ్ళు వెనక్కు వచ్చినప్పుడు ఆ రోగం ఇక్కడ భారతదేశంలో వచ్చింది, వాళ్ళ ద్వారా వచ్చింది. అయితే దాదాపు అప్పుడు 17,000 నుంచి 17 నుంచి 18 మిలియన్ల భారతీయులు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. 17,000 నుంచి 18 మిలియన్లు, 17 to 18 మిలియన్స్. మిలియన్ అంటే 10 లక్షలు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు 50 to 100 మిలియన్స్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రాణాలు కోల్పోయారు. మరి ఇప్పుడు కూడా కరెక్ట్ 100 ఏళ్ల తర్వాత మళ్ళీ, అంటే మధ్యలో కూడా కొన్ని వచ్చాయి కానీ మరీ ఇంత విస్తృతంగా లేదు, మొత్తంగా సర్వత్రా వ్యాపించింది. మళ్ళీ 100 ఏళ్ళకి వచ్చింది 2020. ఇది ఈ 2020లో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైనటువంటి మరణాలు 5 లక్షల లోపలే ఉంది. అంటే ఏంటి, 1 మిలియన్. కానీ 100 ఏళ్ల కింద వచ్చినప్పుడు 50 నుంచి 100 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోనే 17 మిలియన్ల నుంచి 18 మిలియన్లు కోల్పోయారు. ఎట్లా వచ్చింది మరి? ఇప్పుడు మందులు లేవు. నాకు వచ్చినటువంటి స్ఫురణ ఏమిటంటే, ఎప్పుడైతే ఇటువంటి కల్లోలం చెలరేగుతుందో అప్పుడు హృదయం ద్రవించేది మొట్టమొదలు ఆచార్యులకి. ఏ విధంగా అయితే కలియుగం వస్తోంది అని చెప్పి నైమిషారణ్యంలో ఋషులందరూ కూర్చుని, అయ్యో కలియుగం రాబోతోంది, కలియుగంలో అందరూ దుఃఖభాగులు కాబోతున్నారే, మరి వారికి ఏదో మార్గం చూడాలి అని ఎవరు సంకల్పించారు? ఎవరి హృదయం అయితే జనుల పట్ల తపిస్తుందో వారు మాత్రమే ఆ విధంగా ఆలోచించగలరు. అయితే ఎప్పుడైతే 1918లో ఈ మహమ్మారి వ్యాపించిందో అదే సంవత్సరంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఒక మఠాన్ని స్థాపించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని తెలియజేయాలి అనే సంకల్పంతో మొట్టమొదటి ఆయన కలకత్తాలో ఉల్టా డంగలో ప్రారంభించారు. భక్తి వినోద ఆసన అని పేరు పెట్టి ఆయన స్టార్ట్ చేశారు. చూసారు అంటే ఏంటి, ప్రపంచం మొత్తం ఇట్లా మిలియన్ల సంఖ్యలో జనులు ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి వీళ్లకు చైతన్య మహాప్రభు సందేశాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆయన సంకల్పం చేసి ఆ భక్తి వినోద ఆసన అనే విషయాన్ని అనే మఠాన్ని చెప్పేసి దాన్ని ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ 1918లో ప్రారంభించిందే 2 ఏళ్ల తర్వాత గౌడీయ మఠంగా అది మార్పు జరిగింది. దాని తర్వాత నుంచి మొత్తం సాగుతూ వెళ్ళింది. గౌడీయ మఠాలు భారతదేశం మొత్తం వ్యాపించాయి. ఈ విధంగా 100 ఏళ్ల కిందట ఏదైతే చైతన్య మహాప్రభు సందేశాన్ని ఇవ్వడం కోసం ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో చైతన్య మహాప్రభు భాగవతం, చైతన్య మహాప్రభు సందేశం అంటే ఏంటి? భగవద్గీత, హరినామ సంకీర్తన, ఇవే కదా. అది ఇస్తే కానీ జనులకు వాళ్లకు రక్షణ కలగదు, వాళ్ళు ఈ దుఃఖాల నుంచి బయటపడరు అని
తలచి భక్తి సంస్థ ఠాకూర్లు కరెక్ట్గా 100 ఏళ్ల కిందట ఎప్పుడైతే ప్రపంచ మహమ్మారి వచ్చిందో ఆయన దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 100 ఏళ్లలో ఆ గౌడీయ మఠం అంటే ఏంటి, చైతన్య మహాప్రభు సందేశానికి మన ఆచార్యులు ప్రారంభించిందో అదే ఇప్పుడు దాని యొక్క శాఖనే ఇప్పుడు మన ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఇప్పుడు ఏంటి, దాదాపు 800కు పైగా కేంద్రాలు ప్రపంచం మొత్తం వ్యాపించినాయి. లక్షలాది మంది, కోట్లాది మంది కృష్ణ భక్తులు అయ్యారు. ప్రతి ఇల్లు కూడా ఒక కృష్ణ మందిరమే. ఇది మందిరాలు మూసివేయబడి ఉండొచ్చు, కానీ లోపల మాత్రం కృష్ణుడు రాధాకృష్ణ సేవ సాగుతూనే ఉంది. లోపల ఉన్న భక్తులు తమ భక్తి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. వారు తమ జపాలు చేస్తూనే ఉన్నారు, తమ కీర్తనలు చేస్తూనే ఉన్నారు, తమ నృత్యాలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా కృష్ణ చైతన్యంతో ప్రభావితులైనటువంటి కోట్లాది మంది తమ ఇళ్లలో భక్తిమయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అందరూ తమకు శక్త్యానుసారం భక్తి గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు. తమ శక్త్యానుసారం కీర్తన చేస్తూనే ఉన్నారు. అందరూ కూడా నామ జపాలు చేస్తూనే ఉన్నారు. ఇది 100 ఏళ్ల కింద. ఈ అద్భుతమైన విషయం 100 ఏళ్ల కింద లేదు. కానీ ఈ 100 ఏళ్లలో ఆచార్యులు 100 ఏళ్ల కిందట ఆ సంకల్పించడం వలన ఈ 2020 వచ్చేటప్పటికల్లా ప్రపంచ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచ మహమ్మారి వచ్చే సమయం కల్లా సర్వత్రా హరినామం వెల్లివిరుస్తోంది. చూడండి దాని ప్రభావం ఎంతనో. మనుషులు గుర్తించకపోయినా వాళ్ళకి ప్రాణ నష్టం జరగకుండా 100 ఏళ్ల కిందట 50 మిలియన్లు 50 మిలియన్స్ పోతే ఇప్పుడు కానీ 1 మిలియన్ కూడా కాలే ఇంకా. అది కాదు కూడా, ఎందుకంటే ఆల్రెడీ హరినామం వచ్చేసింది. హరినామం భాగవతం అందరూ పలుకుతున్నారు, భాగవతం అందరూ వింటున్నారు. అందరి ఇళ్లలో భక్తుల ఇళ్లలో ప్రచారం సాగుతోంది. ఇది భాగవతం యొక్క మహిమ. తాపత్రయోన్మూలనం. ఇది అందరికీ గుణపాఠం చెప్పడానికి మాత్రమే వచ్చింది తప్ప జన నష్టం కాలేదు. అనేక యాక్చువల్గా ఇటువంటి అంటే క్రీస్తు పూర్వం కానీ తర్వాత క్రీస్తు శకంలో అన్ని కూడా మిలియన్లలో పోయారు, కోట్ల సంఖ్యలో పోయారు మనుషులు. కానీ ఈసారి మాత్రం అట్లా కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇది నాకు కలిగినటువంటి గత వారంలో అంటే ఆచార్యులు నిజంగా ఎంతటి మహనీయులు, వాళ్ళు ఎంతటి కరుణ వాళ్ళకి. ఈ విధంగా మనం భాగవతంలో నైమిషారణ్యంలో ఋషులు ఆ విధంగా ఆలోచించారు అని అనుకుంటున్నాం. కరెక్ట్, వాళ్ళ అడుగుజాడల్లోనే ఉన్నారు మన ఆచార్య. వాళ్ళ చూడని సంకల్పం ఈ విధంగా వచ్చింది. అందరికీ ఎప్పుడైతే భాగవతం అంతుందో, ఎప్పుడైతే వారు జనులకు అందరికీ హరినామం అంతుందో, వాళ్ళు ఈ తాపత్రయాలు గుణపాఠం వస్తుంది, కానీ జన నష్టం కాదు. అందుకోసం మనం ఈ విధంగా గమనిస్తుంటే ఆచార్యులు కానీ వాళ్ళు చేసిన అన్ని కార్యక్రమాల్లో కూడా దానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉన్నట్టుగా నాకు ఒక మీకు భక్తి సంస్థ ఠాకూర్లు 1918లో 1918లో ఆయన ప్రారంభించారు. అప్పుడు స్పానిష్ ఫ్లూ ప్రపంచ మహమ్మారి. తర్వాత శ్రీల భక్తివేదాంత ప్రభుపాదులు ఆయన రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు 1944లో ఆయన బ్యాక్ టు గాడ్ అండ్ మ్యాగజైన్ మొదలుపెట్టారు. అంటే ఆ విధంగా ఆ పరిస్థితి చూడైనా వాళ్ళకి ఆ హృదయం ద్రవిస్తుంది అని వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి. తర్వాత ఆయన 1965లో అమెరికాకి వెళ్ళి అక్కడ స్థాపించారు. అప్పుడు వియత్నాం వార్ జరుగుతుంది. వియత్నాం యుద్ధం, అమెరికా వియత్నాం మీద యుద్ధం చేస్తోంది. అనేక వేలాది మంది అమెరికా వాళ్ళందరినీ దాంట్లో యుద్ధంలో పెట్టడం, వాళ్ళందరూ అసమ్మతి వెలిబెచ్చడం, వియత్నాం వార్ మొత్తం అల్లకల్లోలం అవుతోంది. ఆ సమయంలో వెళ్ళి ఆయన కృష్ణ చైతన్యోద్యమాన్ని ప్రారంభించారు. అదే ఆచార్యుల పరంపరలో వాళ్ళ స్ఫూర్తితోటే, వాళ్ళ అనుగ్రహంతో, వాళ్ళ ఆశీర్వాదంతో మళ్ళీ ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో అనే టైప్ రైటర్ మీద భక్తివేదాంత భాష్యాలని టైప్ అయినాయో, అదే మన తెలుగులో కూడా ఈ సంపూర్ణ భాగవతం అనే భాగవత శ్రవణ కార్యక్రమం ఈ సమయంలోనే ప్రారంభం కావడం మన అదృష్టంగానే భావించవచ్చు. ఇది మనం ఆచార్య పరంపరలోనే మనం సాగుతున్నాము కాబట్టి ఆచార్యుల అనుగ్రహం మన మీద ఉంటుంది అని మనం పూర్తిగా విశ్వసించవచ్చు. అది నాకు ఈ
కలిగినటువంటి స్ఫురణ నాకు కూడా ఒకేసారి వింటున్న నా సోదరి మనందరికి కూడా ఈ విషయం నా మనసులో మాట, నా హృదయంలో కలిగినటువంటి భావాన్ని మీకు చెప్దామని ఈ విషయం చెప్తున్నాను. దీన్ని బట్టి మనం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో విప్లవాత్మకమైన మార్పు, భక్తియుతమైన మార్పు నిశ్చయంగా కలుగుతుంది అని నాకు పూర్ణ విశ్వాసం కలిగింది. ఇదే చైతన్య మహాప్రభు కూడా భారత భూమితే హైల మనిషి జన్మయార్ జన్మ సార్థకరి పరోపకారం అంటే ఏంటి? పరోపకారం ఒకటే, భాగవతాన్ని చెప్పడం. భాగవతం చెప్పడం ద్వారానే పరోపకారం వస్తుంది. అయితే మనం అనుకోవచ్చు, మరి జన నష్టం కలగలేదు, మరి పూర్వం అంటే 100 ఏళ్ల కింద దాదాపు 5 కోట్ల మంది లేదా 10 కోట్ల మంది పోయారు, మరి ఇప్పుడు 5-6 లక్షల వరకే ఉంది, అది బాగానే ఉంది. మరి దీని అది ఎట్లాగూ అది దైవిక తాపం చూపించలేదు. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మహానుభావుల కరుణ భాగవతం ఇవ్వడం ద్వారా ఏ విధంగా చూపించారు అనే విషయం తెలుసుకోవాలి. ఏ విధంగా వాళ్ళు లోకుల మీద కరుణను చూపించి వాళ్ళకు ప్రాణ నష్టం కలగకుండా కాపాడారు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని హరినామం మీద మనం శ్రద్ధను పెంచుకోవాలి. ప్రాణాలు అందరూ బయటపడుతున్నారు, కానీ మనం దీని నుంచి నేర్చుకునేది ఏమిటి? ఏం నేర్చుకోవాలి? హరినామం మీద మన దృఢ విశ్వాసాన్ని పెంచుకోవాలి. భాగవతమే మన ప్రాణం కావాలి. భగవద్గీత ద్వారా మన జీవన మార్గదర్శనం కావాలి. తర్వాత భగవత్ ప్రియులే బంధువులు కావాలి. అదేవిధంగా కామ క్రోధ లోభ మోహరహితమైనటువంటి సరళమైన జీవితం మనకు అలవాటు కావాలి. అదేవిధంగా సకల జీవుల పట్ల మైత్రి మనం చూస్తూనే ఉన్నప్పుడు చూస్తూనే మనుషులు పోతున్నారు. ఇప్పటిదాకా పోతున్నాడు. అంటే ఈ జీవితం ఎంత తాత్కాలికమైనది అనే అనుభవం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాబట్టి సకల జీవుల పట్ల ఎటువంటి ద్వేషం లేనటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సకల జీవుల పట్ల మైత్రితో ఉన్నటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా పునర్జన్మ గురించినటువంటి అప్రమత్తత కలగాలి. ఇది మాత్రం నిశ్చయం ఒకటి ఏమిటి అంటే, ప్రతి జన్మలో మనం ఇటువంటి మహమ్మారులని దాని అనుభవం మనకు వచ్చే ఉంటుంది. 100 ఏళ్ల కింద మనం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, 100 ఏళ్ల తర్వాత కూడా ఉండబోతున్నాం. కానీ ఇదేదో ఒక్కసారి కొత్తగా వచ్చింది అనుకుంటున్నాం కానీ అదేవిధంగా కృష్ణుడు చెప్తున్నాడు, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అంటే అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ముందు ఉండబోతున్నాం. కానీ అప్పుడు జరిగినవన్నీ మర్చిపోయాం, ఇప్పుడు జరిగేది కూడా మళ్ళీ మర్చిపోతాం. కానీ శాస్త్రం ద్వారా మనం ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ విధంగా మహమ్మారులు ప్రతి జన్మలో కూడా వచ్చే ఉంటాయి, కానీ అవన్నీ మర్చిపోయాను. కానీ ఇప్పుడు ఇంకా అప్రమత్తతోటి నాకు లభించినటువంటి ఆధ్యాత్మిక జీవనాన్ని నేను ఇంకా గంభీరంగా తీసుకుంటాను. హరినామాన్ని గంభీరంగా తీసుకుంటాను. గురువాక్యాన్ని గంభీరంగా, శ్రీకృష్ణుడితోటి అపురూపమైన సంబంధాన్ని నేను ఏర్పాటు, అకుంఠితమైన గురుభక్తిని నేను నేర్చుకుంటాను. అలాగే ఇస్కాన్ తోటి సంబంధం, ప్రభుపాదుల వారి సంబంధాన్ని ఇంకా పటిష్టం చేసుకుంటాను. ఇటువంటి సంకల్పాలు కలగాలి. అప్పుడు వచ్చిన దానికి అంటే ఒకటి జరుగుతోంది, దాదాపు 100 రోజులు కావస్తుంది, ఇంకెంతకాలం సాగుతుందో తెలియదు. ఎందుకంటే 100 ఏళ్ళ కింద వచ్చినప్పుడు అది 2 ఏళ్ళు ఉంది, 1920. కాబట్టి ఇది ఎంతకాలం ఉంటుందో తెలీదు. కానీ మనమందరం భక్తి ఇంకా తీవ్రతరం చేస్తే, భాగవతాన్ని ఇంకా శ్రద్ధగా వింటే, హరినామాన్ని గంభీరంగా చేస్తుంటే, ప్రేమతో చేస్తుంటే దాని ప్రభావం తగ్గిపోతుంది. ఇప్పుడు అందరూ చేస్తున్న ప్రభావం వల్లనే ప్రాణ నష్టం విపరీతంగా తగ్గిపోయింది. విపరీతంగా పెరగలేదు, విపరీతంగా తగ్గిపోయింది. దాదాపు మనం లెక్క వేస్తే అప్పటికి
ప్రాణ నష్టం అంటే ఇప్పటికంటే అప్పుడు ప్రాణ నష్టం దాదాపు 500 రెట్లు ఎక్కువ ఉంది. 500 రెట్లు 500 రెట్ల నుంచి 1000 రెట్లు ఎక్కువ ఉండేది అప్పుడు. అంటే ఏంటి, 1000 రెట్ల ప్రభావం తగ్గిపోయింది చూడండి. సర్వతా ప్రపంచం మొత్తం హరినామము భాగవతము మహానుభావులు చేయడం వలన దాని ప్రభావం 1000 రెట్లు తగ్గింది. చూసారు ఎంత అద్భుతం. కాబట్టి ఎప్పుడైతే మనం ఇంకా దృఢనిశ్చయంతో మహాత్ముల కరుణను మాటి మాటికి గుర్తు చేసుకుంటూ మన యొక్క శ్రద్ధను పెంచుకుంటే, మన అప్రమత్తతని పెంచుకుంటే, మన సంబంధాన్ని అప్పుడు 2 ఏళ్ళు పట్టి ఉండొచ్చు. ఇప్పుడేముంది, ఇంకొక 2 నెలలు తగ్గిపోతుంది, ఎటువంటి లేదు. కానీ మనకు ఆ సంకల్పం కలగాలి, హరినామం మీద అంతటి దృఢ విశ్వాసం కలగాలి. నా వంతు ఇది అని మనం చెప్పగలగాలి. ఎప్పుడైతే నేను నా వంతు ఇది అని చెప్పడం మొదలు పెడతానో అప్పుడు నాలో తీవ్రత పెరుగుతుంది. పర్వాలేదు ఎవరో ఒకరు నాకు చేస్తారులే అనుకుంటే ఆ తీవ్రత రాదు. మహానుభావులు చేశారు కాబట్టి నేను మీకు గణాంకాలు చెప్పినట్టు 1000 రెట్లు అంటే మరణాల సంఖ్య 1000 రెట్లు తగ్గింది. 1000 రెట్లు. అదేవిధంగా ఇప్పుడు మనందరం కూడా ఇంకా శ్రద్ధతోటి భాగవతాన్ని నేను మీకు చెప్తున్నా చూడండి మళ్ళారా. ఇప్పుడు ఈ భాగవతం ఇక్కడి నుంచి ఇక్కడ చదవండి, ఇక్కడి నుంచి ఇక్కడ చదవండి అని చెప్తున్నా. ఎప్పుడైతే మీరు అటువంటి ఆ కార్యక్రమాలు చేస్తుంటారో అప్పుడు లోక ప్రభావం కూడా తగ్గుతుంది. అంటే ఎప్పుడైతే పూర్వం 2 ఏళ్ళు సాగింది, అది కాస్త ఇంకో 2 నెలలు ఈ విధంగా దాని కాల తగ్గించడంలో మనం చాలా ముఖ్యమైన పాత్రను మనం నిర్వహించగలుగుతాం. సో ఇది నాకు గత వారంలో జరిగినటువంటి నా భావం ఏంది. కాబట్టి మీ అందరితో కూడా పంచుకొని తద్వారా మన భావాలు, మన భాగవతం మీద మన శ్రద్ధ, హరినామం మీద శ్రద్ధ, కృష్ణుడి మీద మన డిపెండెన్సీ అంటే మన శరణాగతి మనందరం పెంచుకునే ప్రయత్నం చేయాలి కూడా. అది చెప్దామని మీకు చేశాను. ఇక మనం మన కథలోకి వద్దాం. కథలో ఏమిటంటే విషయం, భాగవతం మొదలైంది. మొదటి అధ్యాయంలో వాళ్ళు 6 ప్రశ్నలు అడిగారు. 6 ప్రశ్నలు అడిగినప్పుడు 6 ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం సూత గోస్వామి వారు చెప్పడం జరిగింది. అది మనం పోయిన వారం చర్చించాం. దాంట్లో మొదటి ప్రశ్న ఆయన ఏమడిగారంటే, పురుషులకు అంటే మానవులకు పరమ శ్రేయస్సు కలిగించేది ఏమిటి అని అడగడంతో అది మొదలైంది. అయితే సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి అధోక్షజే అంటే శ్రీకృష్ణ భగవానుడి భక్తియే సవై పుంసాం పరో ధర్మ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో అనేది ఏ విషయం ఉందో శ్రీకృష్ణ భక్తియే పరమ శ్రేయస్సు అని చెప్పి సూత గోస్వామి వారందరికీ జవాబు చెప్పారు. ఇక రెండవ శ్లోకం, రెండవది వాళ్ళు ఏం అడిగారంటే, శాస్త్రాలు చాలా ఉన్నాయి. మనం అన్నట్టు బహుసంఖ్యలో నుండే ధర్మశాస్త్రములో చదువంగ పట్టు కథ పెక్కువ సరములో జనుల శ్రేయము కోరి వాటి సారంబును అంటే శాస్త్రాలు చాలా ఉన్నాయి, వాటికి అధ్యయనానికి చాలా సమయం పడుతుంది. మరి దయచేసి ఆ శాస్త్రాల యొక్క సారాన్ని రమ్యముగా చెప్పు మా సూత గోస్వామి. కాబట్టి ఆ శాస్త్రం యొక్క సారాన్ని మాకు రమ్యంగా చెప్పండి అని ప్రశ్న. ఆ శాస్త్ర సారాన్ని మీరు మాకు చెప్తే మేము అర్థం చేసుకుంటాం, దాని ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి శౌనకాది ఋషులు ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్నప్పుడు దానికి సమాధానంగా సూత గోస్వామి మొదలుపెట్టారు. ఇవాళ కథ అది. అంటే ఇవాళ ఇదొక్కటే కాదు, ఇంకోటి కూడా మనం చర్చిద్దాం. ఈ రెండవ ప్రశ్నకు సమాధానం
రెండో ప్రశ్న ఏమిటి? సమస్త శాస్త్రాల యొక్క సారం ఏమిటి అనేది వాళ్ళ ప్రశ్న. దానికోసం సూత గోస్వామి ఏం చెప్పారంటే, తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాంపతి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజశ్చ నిత్యదా. ఒక ప్రశ్నకు ఒక శ్లోకం చెప్పలేదు, ఒక ప్రశ్నకి దాదాపు 2-3 శ్లోకాలు 4-5 శ్లోకాలు నడుస్తుంటాయి. ఎందుకంటే అది చాలా గంభీరమైన ప్రశ్న, అది సామాన్యమైన ప్రశ్నలు కావు, చాలా గంభీరమైన ప్రశ్నలు. మనకు కొన్ని ఏ విధంగా అవుతుందంటే, కొన్ని విషయాలు విని ఇది సామాన్యమేదే, చాలాసార్లు అడిగారు, శాస్త్ర సారం అడిగారు అనుకుంటాం. కానీ అట్లా కాదు. మహానుభావులు ఏదైనా అడిగారు అంటే చాలా గంభీరమైన విషయాలు అడుగుతారు. మన గంభీర విషయం మనకు సామాన్యంగా అనిపించవచ్చు, ఆ గంభీరమైన విషయానికి మహానుభావులు ఎంతో గంభీరంగా దానికి సమాధానం చెప్తారు. అది కూడా మనకు సామాన్యంగా అనిపిస్తుంది. అది మన దురదృష్టం, అది వేరే విషయం. ఎప్పుడైతే మనలో పరిపక్వత వస్తుందో, మనలో ఎప్పుడైతే మనం పవిత్రత వస్తుందో, ఆ ప్రశ్నలు, ఆ సమాధానం యొక్క గంభీరత్వం మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు. కనీసం అదేంటి పెద్దవాళ్ళు చెప్పిన వైష్ణవాంగ చెప్తున్నారు, ఇవన్నీ చాలా గంభీరంట, కాబట్టి మనం గంభీరంగా తీసుకోవాలి, అంతవరకు వచ్చినా పర్వాలేదు. ఈ సామాన్య మాత్రం కాదు అని తెలుసుకోండి. ఎందుకంటే 5,000 సంవత్సరాల కింద అడిగిన మాటల్ని మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాము. ఆచార్యులు ఇంకా చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఏమన్నారు? శ్రీమద్భాగవతం ప్రమాణమమలం. ఆయన ఏమన్నా భాగవతమే ప్రమాణం అని చెప్పారంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు అన్నాడు. ఆయనతో ఉన్నటువంటి గౌరభక్త బృంద అందరూ కూడా భాగవతమే ప్రాణంగా భావించారు. వాళ్ళు ఎంత గంభీరంగా తీసుకున్నారు అంటే, ఎంత గంభీరమైతే వాళ్ళంత గంభీరంగా అని మనం గుర్తించాలి. అయితే ఈ రెండో ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఎందుకంటే మొదటి ప్రశ్న సమాధానం వచ్చేసింది ఏమిటి? కృష్ణ భక్తి అనేది మానవులకు పరమశ్రేయము అంటే దానికి జవాబు వచ్చేసింది. దానికి ఆయన చాలా వివరణ కూడా ఇచ్చారు, చాలా వివరణ ఇచ్చి ఇప్పుడు రెండో ప్రశ్నకి సమాధానం సాగుతోంది. మరి ఆ భక్తి ఎలా చేయాలి అంటే, మరి ఇప్పుడు శాస్త్ర సారం కావాలన్నారు కదా. శాస్త్ర సారం అంటే మళ్ళీ మొదటి ప్రశ్న ప్రతిదానికి కూడా లింకే ఉంటుంది. లింక్ లేనిది అదొక ప్రశ్న వేరు అట్లా ఉండదు. అన్నిటికీ లింకే, ప్రతిదానికి లింకే ఉంది. అది కూడా కృష్ణుడికి సంబంధించినవి అయి ఉంటుంది. అన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అటువంటి ఏదైతే జనులకు పరమశ్రేయమైన కృష్ణ భక్తి ఉందో, కృష్ణుడు ఉన్నాడో, ఆ కృష్ణుడిని ఏ విధంగా చేయాలంటే తస్మాత్ ఏకేన మనస అంటే ఏకైక మనస్సుతోటి, ఏకైక దృష్టితోటి, ఏకైక ధ్యేయంతో, ఏకైక సంకల్పంతో 4 రకాలు చేయాలట. శ్రోతవ్య, కీర్తితవ్య, ధ్యేయ, పూజ్య 4 చెప్పాను. 4 పనులు చేయాలి. ఫస్ట్ వినాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, నేను కీర్తిస్తున్నా. మీరందరూ శ్రోతవ్య అంటే నేను విన్నాను, ఆచార్యుల నుంచి విన్నాను, గురువుల నుంచి విన్నాను, ప్రభుపాదుల వారి నుంచి విన్నాను, తర్వాత పుస్తకాల్లో దాన్ని అనువదించాను. ధ్యేయ అంటే దాన్ని స్మరించాను. కాబట్టి మీ అందరికీ కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా మీ మనసు రంజిస్తుందో ఆ విధంగా కాబట్టి నేను కీర్తితవ్యలో ఉన్నా, మీరేమో శ్రోతవ్యలో ఉన్నారు. శ్రోతవ్య, కీర్తితవ్య. తర్వాత ఏంటి? ఎప్పుడైతే మీరు వినడం జరిగిందో దాని తర్వాత మీరు దాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినప్పుడు దాన్ని మళ్ళీ కూడా చెప్పాలని ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే శ్రవణం, కీర్తనం జరుగుతుందో తర్వాత వచ్చేది ధ్యేయం అంటే అది స్మరణం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ స్మరణం చేస్తున్నామో తర్వాత వచ్చేది పూజ అంటే అప్పుడు మనకు భగవంతుడు ఆరాధ్య దైవం అవుతాడు. అయితే ఎప్పుడైతే మనం ఏమండి మీ ఇంట్లో కృష్ణుని పెట్టుకోండి పూజించండి మొదలుపెట్టాం, ఆ కృష్ణుడు ఎవరో తెలియదు, ఆ కృష్ణుడు లీలలేంటో తెలియదు, పూజ ఎట్లా చేయాలో తెలియదు, దాంట్లో విధులు ఏంటో తెలియదు, దానిలో నిషేధ అటువంటిది కాదు. శ్రోతవ్య, కీర్తితవ్యశ్చ, ధ్యేయ, పూజశ్చ నిత్యత. అందుకోసం ఏమన్నా అంటే ఇందాక ఆయన అంతము చెప్తూ పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యాశ్రుత గృహీతయ. ఏదైతే వేదాంత శాస్త్రం ద్వారా తెలియబడుతుందో మన శాస్త్రం ద్వారా నేర్చుకోవాలి భక్తిని ఎప్పుడైనా కూడా.
శాస్త్రం ద్వారా భక్తిని నేర్చుకుని దాన్ని మన జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ దీనిలో ఇది నేను 14వ శ్లోకం చెప్తున్నాను. 1వ స్కందంలో 2వ అధ్యాయంలో 14వ శ్లోకం అక్కడి నుంచి మొదలు. దానికి రెండవ ప్రశ్నకి సమాధానం మొదలు. చాలా ముఖ్యమైన శ్లోకం. దీని మీద మా గురువు మహారాజ్ గారు దీని మీద ఎప్పుడు శ్లోకం చెప్తూనే ఉంటారు. ఆయనకి ఎప్పుడు ఇదే ఇష్టం చెప్తుంటారు ఎక్కువ. ప్రభుపాదుల వారు కూడా దీని మీద చాలా భాష్యాలు, చాలా ఉపన్యాసాలు చాలా ఇచ్చారు. దీంట్లో ఈ శ్రోతవ్య, కీర్తితవ్య, ధ్యేయ, పూజ ఇది సాధారణ మనం చేసే ఇవే. మనం ఏంటి, ఎవరి గురించో వినాలని ప్రయత్నిస్తుంటాం, అది శ్రోతవ్య. విన్నది ఇంకోటి చెప్పాలని ప్రయత్నిస్తాం, కీర్తితవ్య. తర్వాత మనం చెప్పిన దాన్ని మళ్ళీ మాటికి మననం చేసుకుంటాం, ధ్యేయ. ఆ విధంగా అది మంచి మాటలు అయితేమో వాళ్ళు మన ఆరాధ్యం అయిపోతారు. సపోజ్ ఒక హీరో ఉన్నాడు, హీరో గురించి విన్నాం, హీరో గురించి విన్నది ఇంకోటి చెప్పాం, ఆ హీరో గురించి ఆలోచిస్తున్నాం, ఆ హీరో మనకు ఐడియల్గా అయిపోతాడు. అయితే భాగవతం ఏం చెప్తుందంటే, నాయన నువ్వు అటువంటి ఏదో కార్యక్రమాలు మానవుల గురించి వైపుకు మళ్ళిస్తే, ఎందుకంటే ఏదైతే నువ్వు సామాన్యంగా చూస్తున్నావో అవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఎవరి గురించి చెప్తున్నావో వాడికి లాభం లేదు, నీ కూడా లాభం లేదు. కానీ శాస్త్రసారం ఏమిటి? శాస్త్రసారం ఒకటే. శాస్త్రసారం ఏంటంటే కృష్ణ కథలను వినడం అనే శాస్త్రసారం. ఆ కృష్ణ కథ ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, ఇది 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 అన్ని శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. ఇది శాస్త్రాల సారం ఒకటే, కృష్ణుని గురించి వినడం. సమస్త ఆ వినడం ద్వారా నువ్వు పొందే లాభం ఏంటి అంటే, నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, నువ్వు ఆత్మస్థితికి రావడం. దీని రెండో ప్రశ్నకు సమాధానం సూత గోస్వామి చెప్తూ వచ్చారో చూద్దాం అన్నమాట. చెప్పి మరి మాకు కృష్ణ కథలు సమస్త శాస్త్రం యొక్క సారం అని చెప్పారు. కానీ ఈ కృష్ణ కథలు మీద రుచికర ఎట్లా కలగాలి? మాకు వినాలో ఎక్కువ అనిపించదే. మరి ఎట్లా ఇది ఒక్కోసారి అని మరి ఎట్లా? దానికి సూత గోస్వామి ఒక మంచి మార్గం చెప్పారు. ఆ మార్గాన్ని కనుక మనం పట్టుకుంటే శాస్త్రం అర్థమైపోయింది మనకు. ఏమిటి? కృష్ణ కథలు వినడం. అనేక శాస్త్రాలు అనేకమైన విషయాలు చెప్పబడ్డాయి, కానీ అన్ని శాస్త్రాల్లో ఒకటే మెసేజ్ వస్తుంది. దాని ఎస్సెన్స్ ఏమిటంటే కృష్ణ కథలు, వాసుదేవ కథారుచి. వాసుదేవ కథారుచి. అయితే ఈ వాసుదేవ కథారుచి ఎట్లా వస్తుంది? అదైతే కృష్ణుడి కథ అని అర్థమైంది, మరి దీని రుచి ఎట్లా వస్తుంది? దానికి మార్గం చెప్పారంటే, శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి. ఎవరైతే మహాభక్తులను సేవిస్తారో వారికే కృష్ణ కథలు వినడం మీద రుచి కలుగుతోంది అని ఒక రహస్యం చెప్పాడు ఆయన. ఎప్పటిదాకా అయితే మనం మహానుభావులను సేవించమో, భక్తులను సేవించమో, అప్పటిదాకా కృష్ణ కథలను వినాలనే రుచి కలగదు. ఈ విషయాన్ని భాగవతంలోనే ప్రహ్లాదు చెప్తాడనమాట. మహీయశాం పాద రచోభిషేకం నిష్కించనానాం చ వృణీత యావత్. ఎప్పటిదాకా అయితే మహానుభావుల పాద రజస్సుతో స్నానం చేయమో అప్పటిదాకా కృష్ణుడి మీద అనురక్తి కలిగే అవకాశమే లేదు. కాబట్టి మీకు నాకు భాగవతం మీద రుచి కావాలి, కృష్ణ కథలు వినాలని రుచి కావాలి అంటే దానికి ఒకటే మార్గం. ఏమిటి అంటే భక్తులను సేవించాలి. భక్తులను సేవించాలి. యాన్ మహాసేవయా తీర్థనిషేవణాత్. వాళ్ళని సేవించాలి. వాళ్ళేమో తీర్థపాదులు. దీనిలో ప్రభుపాదుల వారు భక్తి వేదాంత భాష్యంలో రాస్తూ, ఈ భక్తులు ఎవరి బట్టి వాళ్ళు భగవంతుని యొక్క ప్రతినిధులు. అందుకోసం వాళ్ళని మహాత్ములు లేదా తీర్థపాదులు అంటాం మన వాళ్ళది ఒకటే సంకల్పం ఏమంటే అందరికీ చెప్పాలి. అదే ఉంటుంది వాళ్ళకు వేరే సంకల్పం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితి
భగవంతుడు అని అనేనే అనరు వాళ్ళు. చైతన్య మహాప్రభు కూడా మీరు సాక్షాత్తుగా భగవంతుడు కృష్ణుడు ఆయన విష్ణు 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 అని ఆయన చెవులు మూసుకునేవాళ్ళు. వారు ఎప్పటికీ కూడా మేము భగవద్దాసులము మేమండి అంటారు. భగవద్దాసులము మేమండి, భగవద్గీతలు చెప్పటమే మా విషయం అండి అని వాళ్ళు చెప్తుంటారు. అటువంటి వాళ్ళ సాంగత్యం కాదు, అటువంటి వాళ్ళ సేవ. ఇప్పుడు జనరల్గా భక్తుల సాంగత్యం కొద్ది మనకు చాలా సామాన్యం అయిపోయింది ఆ మాట, కానీ అది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళని సేవించాలి. స్యాన్ మహస్సేవయా విప్రా, ఎప్పటిదాకా అయితే మనం వెతికి అటువంటి భాగవతుల సేవ చేయమో అప్పటిదాకా మన హృదయంలో వాసుదేవ కథ రుచి రాదు. రుచి అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మనం చర్చించాం. ఏమిటది? నిష్ఠ ఉండొచ్చు, వినాలి అనొచ్చు. నిష్ఠ తర్వాత వచ్చేది ఆసక్తి తర్వాత రుచి. మనం నిష్ఠగా ఉండొచ్చు, ఆ నిష్ఠ నుంచి రుచికి వెళ్ళి, రుచి నుంచి తర్వాత భావము, తర్వాత ప్రేమ కలగాలంటే దానికి మార్గాన్ని చూపిస్తున్నారు ఇక్కడ సూత గోస్వామి. మార్గాన్ని చూపిస్తూ మహానుభావులను సేవించాలి. దీని ప్రభుపాదుల వారు దీనిలో భక్తివేదాంత భాష, నేను ఏం చెప్పట్లేదు, భక్తివేదాంత భాషలో ఉన్న కొన్ని వాక్యాలని నేను చెప్పిన మాట కావాలంటే నేను ఈ 16వ శ్లోకంలో చూడండి. 16వ శ్లోకంలో 2వ అధ్యాయం 16వ శ్లోకంలో భాష్యంలో ఏముందో దాంట్లో కొన్ని విషయాలు చెప్తున్నా అంతే. మీకు నేను ఏం మాట్లాడినా కూడా భక్తివేదాంత భాష నుంచే మాట్లాడుతున్నా, వేరే చెప్పట్లేదు. కానీ మీకు ఏది ఎక్కడుంది చెప్తున్నా, దానికి లింక్ చెప్తున్నా అంతే, అంతకంటే నేనేం చేయట్లేదు. ఐఎమ్ లైక్ ఏ సింపుల్ పోస్ట్ మ్యాన్. ఆయన దీనిలో భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, భగవంతుడి సేవ కంటే కూడా భగవంతుడి సేవ ఇంకా ఉత్తమమైంది. ఎందుకంటే భగవత్ సేవకులు భగవత్ సందేశాన్ని ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఎన్నో అవసరాలు పడుతుంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. కాబట్టి దానికి సహాయం చేయడం అనేది, వాళ్ళ ప్రచారానికి సహాయం చేయడం అనేది భగవంతుడికి ఇంకా ఎక్కువ ప్రియాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు ఆయన. దీన్ని మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు వాసుదేవ కథారుచి అది కలుగుతుంది. దీని తర్వాత వచ్చినటువంటి 5 ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను 17వ శ్లోకంలోకి వెళ్ళబోతున్నా. ఈ 21వ శ్లోకం వరకు ఇది ఎంత గంభీరమైన శ్లోకాలంటే 2వ అధ్యాయంలోని 17వ శ్లోకం, 2వ అధ్యాయంలోని 17వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఇవి చాలా అద్భుతమైనవి. దీని ప్రభుపాదుల వారు అమెరికాకు ప్రయాణిస్తున్నారు జలదూత నౌకలో ప్రయాణించారు. ఆయనకు మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఆ భాగవతం మీద ఆయన సంపూర్ణ వలన అక్కడ పసిఫిక్ మహాసముద్రం అతలాకుతలంగా ఉంటుంది ఎప్పుడు. కానీ ఆ ప్రయాణంలో మాత్రం పసిఫిక్ మహాసముద్రం చాలా నెమ్మదిగా వెళ్ళింది. చాలా అంటే ఎటువంటి ఆటుపోట్లు ఏం లేవుట. ఆ కెప్టెన్ ఇంతవరకు పసిఫిక్ మహాసముద్రం ఇంత ప్రశాంతంగా ఉంటుంది, అదే భాగవత మహిమ. ఎందుకంటే ఆ పడవలో ఏమున్నాయి? భాగవతాలు ఉన్నాయి. ఉన్నాడు శ్రీల ప్రభుపాదుల వారు, దాంతోపాటు భాగవతం కూడా ఉంది. ఇక పసిఫిక్ మహాసముద్రం ఏంటి, లోకమే ప్రశాంతమైంది. ఇది దాంట్లో రహస్యం. ఆ కెప్టెన్ పాండ్యా ఆశ్చర్యపో, ఏమిటంటే ఇంతవరకు ఇన్నిసార్లు నేను అమెరికాకి వెళ్ళాను, పసిఫిక్ మహాసముద్రం ఇంత ప్రశాంతంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు అన్నాడు. ప్రభుపాదులు అన్నమాట, మళ్ళీ కనుక నాకు గుండె పొడిస్తే బతకడం మాత్రం ఎటువంటి నమ్మకం లేదు అనుకున్నారు. కానీ మళ్ళీ రాలేదు. ఆయన మొత్తానికి అమెరికాకు అక్కడ బోస్టన్ పీర్లో వెళ్ళారు, తర్వాత న్యూయార్క్ వెళ్ళింది. ఆ వెళ్తున్న సమయంలో ఆయనకి చివర్లో లాస్ట్ భావన కలిగింది. ఫస్ట్ ఆయన బోస్టన్లో దిగారు, చూసొచ్చారు, మళ్ళీ పడవ ఎక్కారు, మళ్ళీ న్యూయార్క్ వెళ్ళింది. ఆ షార్ట్ ట్రిప్లో ఆయన ఒక భాగవత ధర్మ అంటే అమెరికాలో భాగవత ప్రచారం దాని పేరు అనమాట. అది బెంగాలీ పేరు, మార్కనే భాగవత్. మార్కనే మీన్స్
దాన్ని ఏమంటారంటే ఫారిన్ అనమాట, అమెరికా. అయితే అమెరికన్ భాగవత ధర్మ అంటే అమెరికాలో భాగవత ధర్మ ప్రచారం, దాంట్లో ఆయన రాశారనమాట. రాస్తూ, ఎందుకు నన్ను ఇటువంటి ఘోరమైన ప్రదేశాన్ని తీసుకొచ్చావు కృష్ణ, ఇక్కడ ఎవరికి కూడా ఈ వాసుదేవ కథా రుచి అనే వాళ్ళకు ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇక్కడ నేను చెప్పే మాట ఎవరు వింటారు? అందరూ కూడా రజస్తమో గుణాల్లో పడి కొట్టుకుపోతున్నారు. వాళ్లకు నేను చెప్పే మాట ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి ఆయన ఒక పాట రాశారు. అయినా నువ్వు నన్ను ఇంతటి ఘోరమైన ప్రదేశాన్ని పట్టుకొచ్చావు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కాబట్టి ఆ కారణం ఏంటో నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నీ చేతిలో నేను ఒక కీలు బొమ్మను. కాబట్టి ఈ బొమ్మను నువ్వు ఏ విధంగా నాట్యం చేయిస్తావో, ఏ విధంగా నర్తింపజేస్తావో ఆ విధంగా నర్తించడం సిద్ధంగా ఉన్నా. నీ చేతిలో కీలు బొమ్మ లాంటి వాడిని అని రాసిన ఒక పాట అన్నమాట. అయితే దాంట్లో ఆ పాట ఆయన బెంగాలీ పాట రాస్తూ ఈ 5 శ్లోకాలని ఆయన కోట్ చేశారు. కోట్ చేస్తూ ఇటువంటి పరిస్థితిలో వారికి ఎట్లా అర్థమవుతుంది రాశారనమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే భగవద్గీత యథాతథం పుస్తకంలో కూడా 7వ అధ్యాయంలో భగవద్విజ్ఞానం అనే ఒకటి ఉంది. దాంట్లో 7వ అధ్యాయంలో దాంట్లో మొదటి శ్లోకంలో ఉన్నటువంటి భాష్యంలో కూడా ఆయన ఈ 5 శ్లోకాలు పెట్టారు. చూడండి, ఎక్కడ కూడా ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ 5 శ్లోకాలని కోట్ చేయకుండా మాత్రం ఆయన ఊరుకోలేదు. అంత ఇంపార్టెంట్. ఎందుకంటే భగవద్ధామానికి వెళ్ళడానికి, భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ 5 శ్లోకాలే మూలం. భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి, భగవద్ధామానికి వెళ్ళడానికి ఈ 5 శ్లోకాలే మూలం. కాబట్టి ఆయన ఇక్కడ చెప్పండి, ఈ 5 శ్లోకాల్లోనే ఈ రెండవ ప్రశ్నకి సమాధానం కూడా ఇమిడి ఉంది, దాని వివరణ. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. ఇది మొట్టమొదటి శ్లోకం. శృణ్వతాం స్వకథా కృష్ణ. కృష్ణ కథయే సమస్త శాస్త్రాల యొక్క సారం అని చెప్పడానికి చెప్పింది ఇక్కడ. సమస్త శాస్త్ర సారం చెప్పండి అని ఆయన కృష్ణ కథను కనుక నువ్వు కృష్ణ కథను వినే స్థితికి వచ్చావు అంటే, కృష్ణ కథను పట్టుకోవాలని వచ్చిందంటే నీకు శాస్త్ర సారం అర్థమైనట్టే అని సుత కోసం చెప్తూ, హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతే సుహృత్సతాం చెప్పాడు. ఎవరైతే కృష్ణ కథలను వినడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారో, ఎవరు చెప్పండి? మీరే. కృష్ణ కథ వినడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అంటే మీ గురించి ఇక్కడ సుత గోస్వామి. మా గురించి కాబట్టి అందరూ అటెన్షన్లో రండి. మా గురించి చెప్పారనమాట. ఎస్, మీ గురించి చెప్పాడు. ఎవరైతే వినడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారో మీరందరూ ఎవరైతే తన కథలను వినడానికి ఉత్సాహం చూపిస్తున్నారో, హృద్యంతస్థోహి అభద్రాణి, అందరి హృదయాల్లో కృష్ణుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? పరమాత్మ రూపంలో ఉన్నాడు. పరమాత్మ రూపంలో ఉండి అప్పుడు చేస్తున్నాడు, ఈ వ్యక్తి, ఈవిడ నా కథలను వినడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంది అన్నమాట. చాలా బాగుంది, సాధు, వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈయనకు నా కథలు ఇంకా వినాలి అనే రుచి కల్పించాలి నేను. అది నేను అనమాట. హృద్యంతస్థోహి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. సతాం అంటే భక్తులు, సుహృత్ అంటే ఆ భక్తులకి శ్రేయోభిలాషి అయిన శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, హృదయంలో ఉన్నటువంటి అభద్రాలను, వేటి వల్లనే అయితే కృష్ణ కథలు వినాలని అనిపించదో వాటిని తీసేస్తున్నాడు. సపోజ్ మనం నడుస్తుంటే ఆ చెప్పుల్లోకి రాయి వెళ్ళింది. చెప్పులోకి రాయి వెళ్ళినప్పుడు నడవడానికి కష్టమవుతుంది. మనం ఏం చేయాలి? ఆ రాయిని కనుక మనం ఒక్క సెకండ్ ఆగి, పర్వాలేదే నడుస్తుందామంటే ఎప్పటికి పోదు, ఆగి ఇట్లా తీసేస్తే వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం వినాలి, నేను కృష్ణ కథ వినాలి అని ఉత్సాహంతో వినడం మొదలుపెట్టగానే, ఓహో
వీళ్ళకి వినాలనే ఉత్సాహం ఉందన్నమాట అని తెలిసినటువంటి హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడు ఏదైతే వినడానికి అడ్డుపుల్ల వేస్తుంటాయో, అడ్డంగా వస్తుంటాయో వాటిని తొలగిస్తాడు. అది రహస్యం. ఇక్కడ దానిలో భక్తి వ్యవస్థ ప్రభుపాలు వారు చెప్తూ, కృష్ణ కథ కృష్ణుడు రెండు అవి భిన్నం కాదు, రెండు ఒకటే. కృష్ణ కథకి కృష్ణుడికి భేదం ఏం లేదు. నిజానికి కృష్ణ కథలు రెండు ఉన్నాయి. భాగవతం ఉంది, భగవద్గీత ఉంది. భగవద్గీత ఏమో కృష్ణుడు చెప్పిన కథ, భాగవత ఏమో కృష్ణుడి గురించి చెప్పబడినటువంటి కథ. ఈ విధంగా రెండు కథలు ఉన్నాయి. దీనిలో భక్తివేదాంత స్వామి ఆయన చెప్తున్నారంటే, ఎక్కడైతే కృష్ణ కథ నడుస్తుందో, అంటే ఇప్పుడు నడుస్తుంది, నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, బొంబాయి నుంచి చెప్తున్నా, మీరంతా రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు, అంటే మీ ఇంట్లో కూడా కృష్ణ కథ నడుస్తోంది, ఇక్కడ కూడా కృష్ణ కథ నడుస్తుంది. ఇక్కడ జగన్నాథ్ చూస్తున్నాడు, జగన్నాథ్ బలదేవ్ సుభద్రాలు చూస్తున్నారు, ఇక్కడ ప్రభుపాల వారు ఉన్నారు, తర్వాత ఇంకా మీకు అవన్నీ కనిపించట్లేదు. కానీ ఇక్కడ మొత్తం అందరూ ఆచార్యులు, తర్వాత నరసింహస్వామి, సరస్వతి మాత, వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ప్రభుపాల వారు, మా గురువు మహారాజు, అందరూ ఆచార్యులు అందరూ ఉన్నారు. ఎదురుకుండా అభయాంజనేయ స్వామి. మా ఊళ్ళో అంటే వరంగల్లో, మా ఊళ్ళో అంటే వరంగల్లో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. మా నాన్నగారు కట్టించారు. నాన్నగారు రామభక్తుడు. ఆయన ఎప్పుడైతే రిటైర్ అయ్యారో, రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులోంచి, అప్పుడు 7 లక్షలు ఎంత వచ్చినట్టుంది ఆ సమయంలో, దాంట్లో ₹1,00,000 పెట్టి ఆయన గుడి కట్టించారు, ఆంజనేయ స్వామి గుడి. అంటే అప్పుడు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుండేవాళ్ళు దాన్ని ప్రదక్షిణ చేయడానికి. ఎక్కడికో పోయి ప్రదక్షిణ చేయడం ఎందుకు, నేను ఇంట్లోనే కనుక గుడి కట్టుకుంటే హాయిగా ఆంజనేయ స్వామికి ఎప్పుడు కావాలంటే ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఆ సమయంలో, అది 1996 ఆ ప్రాంతాల్లో అది ప్రారంభించారు. అక్కడ అభయ ఆంజనేయ స్వామి, నేనే దానికి ఆంజనేయ స్వామి తీసుకొచ్చి ప్రతిష్ట చేసి, ఇప్పుడు దాదాపు అద్భుతంగా ఆయన 3 సంవత్సరాలు రామ కళ్యాణం కూడా చేశారు. అప్పటి నుంచి అంటే మొదట్లో గుడి కట్టిన మొదట్లో పెట్టారు, రామ కళ్యాణం చేశారు. రామ కళ్యాణం 3 సార్లు చేసిన తర్వాత ఆయన రామకోటి కూడా రాశారు, రామకోటి కూడా రాసేవారు. అది జరిగిపోయింది. అప్పుడు ఆయన కోరిక మీద నేను వరంగల్ నుంచే ఒక ప్లేస్లో ఉంటే శిల్పం చెక్కించి ఆంజనేయ స్వామి నేనే స్వయంగా తీసుకురావడం, తర్వాత ప్రతిష్ఠింపజేయడం, పేరు పెట్టడం, తర్వాత దానికి రకరకాల కార్యక్రమాలు అదే సాగుతోంది అద్భుతంగా. అభయాంజనేయ స్వామి ఫోటోని నా ఎదురుకుండా ఉంది, చూస్తూనే ఉన్నా ఇక్కడ. ఆయన కూడా కథ వింటూనే ఉంటారు. సో ఈ విధంగా భక్తియుత కార్యక్రమాలు ఎప్పుడైతే మన హృదయంలో కలుగుతుందో, ఇంకా ఎక్కువ చేయాలి అనే సంకల్పం రావడమే ఆలస్యం. అబ్బాయికి చాలే అనగానే దానికి అనుకూలంగా కూడా చేస్తాడు కృష్ణుడు. అంటే ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే మంచి మార్గాలు చెప్తుంటాడు కృష్ణుడు. ఎందుకంటే నీ కోరిక అదే కదా, తగ్గించాలని నీ కోరిక. ఎందుకంటే మన హృదయంలో కృష్ణుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో. నేను ఇంకా వినాలి అనగానే వినడానికి అడ్డుపడుతున్న విషయాలన్నీ కూడా తొలగిస్తాడు. అబ్బా విన్నది చాలే అనగానే అది ఆ మాట సత్యమే అన్నట్టు అనిపిస్తుంది. దాన్నే ప్రభుపాలం అంటే, ఎవరైతే ముందుకు వద్దామనుకుంటున్నారో వారికి పూర్తి ఏ ధామా ప్రపద్యంతే తాం సదైవ భజామ్యం అంటే సరిగ్గా ఇదే మాట. ఎప్పుడైతే మన ఈ కృష్ణ కథ వింటున్నామో అంటే సాక్షాత్తుగా కృష్ణుడు అక్కడ ఉన్నట్టే. ఈ సమయంలో మీరు కృష్ణ కథ వింటున్నారు. కృష్ణ కథకి కృష్ణుడికి తేడా లేదు. ఇప్పుడు సాక్షాత్తుగా మీ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ కృష్ణుడు సాక్షాత్తుగా ఉన్నాడు. అదేవిధంగా ఇదే సమయంలో మీరు అక్కడ వింటున్న అనేక ప్రదేశాల్లో వందలాది మంది వింటున్నారు. అందరి ఇళ్లలో కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే కృష్ణ కథకి కృష్ణుడికి తేడా లేదు. ఇది శృణ్వతాం స్వకథా కృష్ణ, కృష్ణుడు, కృష్ణ కథ, కృష్ణ నామము ఇవన్నీ కూడా అభిన్నం. మనం ఈ కృష్ణ కథ వింటున్నామంటే కృష్ణ మన ముందు ఉన్నాడు అని చెప్పి ప్రభుపాల వారి దాన్ని రాస్తూ, అట్టి శబ్దరూపము శ్రీకృష్ణునితో సమాన శక్తి సామర్థ్యములు కలిగినట్టిది అని ప్రభుపాల భాష్యం రాస్తున్నారు. అంటే ఆ శబ్ద రూపంలో కృష్ణుడు మన ముందున్నాడు. దీన్నే మనం ఏ ధామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని చెప్పి భగవద్గీతలో అంటున్నాం. అయితే ముఖ్యంగా హృద్యంతస్థోహి అభద్రాణి,
హృదయంతో వస్తే అభద్రాణి. ఎప్పటిదాకా అయితే హృదయంలో ఉండే ఈ అభద్రాలు, అభద్రం అంటే ఏంటి? అనుకూలమైనది కాదు, అనుకూలమైనది కాదు ఉందో అది, కాబట్టి ఆ అభద్రాన్ని తొలగించేస్తుంటాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. మరి మరి దీనికి అంటే దీనికి మార్గం ఆల్రెడీ చెప్పాడు కృష్ణుడు. ఏమిటి? భక్తులను సేవించడం ద్వారానే అని చెప్పాడు కదా. ఈ విషయాన్ని ఇంకాస్త ముందు తీసుకెళ్తూ, కాబట్టి భక్తులను ప్రతిరోజు కూడా సేవించండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు కొద్దిగా హృదయ మాలిన్యాన్ని తొలగించాడు. హృదయ మాలిన్యాన్ని తొలగించి తన కథల మీద ఇంకా రుచిని పెంచుతున్నాడు. చేయాల్సింది ఏమిటి? ఈ విషయం చెప్తూ, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. మళ్ళీ రహస్యం ఇక్కడ. ఆయన నీకు ఈ కథల మీద రుచి పెరగాలి అంటే ప్రతిరోజు నువ్వు భాగవతులను సేవించు. నిత్యం భాగవత సేవయ. భాగవత సేవ అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో భాగవతాన్ని చదవడం కూడా భాగవత సేవనే, భక్తుని ప్రతిరోజు సేవించడం కూడా భాగవత సేవనే. భాగవతం మీద రుచి కలగాలి అంటే భాగవతం చదువుతూ వెళ్ళు. భాగవతం మీద ఇంకా పెరగాలి అంటే భాగవతులను సేవిస్తూ వెళ్ళు. ఇది దీని రహస్యం అన్నమాట. నష్టప్రాయేషు అభద్రేషు. అప్పుడు ఏంటంటే దాదాపుగా నష్టమైపోతుంది. దాదాపుగా 100. ప్రాయేషు అంటే ప్రభుపాలు రాస్తారు దానిలో ప్రతిపదార్థంలో, దాదాపు సంపూర్తిగా అంటే ఇంకా కొద్దిగా ఉంది. దాదాపు నిత్యం భాగవత సేవయ. కాబట్టి కృష్ణ సేవ చేస్తున్నామే అంటే అది నిత్యం భాగవత సేవనా? ఇక్కడ ఏమన్నా అంటే భాగవత సేవ ప్రభుపాల వారు అంటే భాగవతులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో వ్యక్తి పుస్తక భాగవతం అంటే ఇది ఇక్కడ ఉంది. 18 పుస్తకాలు ఉన్నాయి. ఇది పుస్తక భాగవతం, గ్రంథ భాగవతం, గ్రంథావతారం. ఇంకోళ్ళేమో భాగవతుడు, భాగవతమే తమ జీవితంగా మలుచుకున్నటువంటి భాగవతులు. వీళ్ళ యొక్క సేవ ఎప్పటిదాకైతే మనం నిత్యము సాగుతుందో అప్పుడు దాదాపు 99% హృదయంలో ఉన్న మొత్తం మాలిన్యం పోతుంది. పోవట్లేదు అంటే ఈ రెండింటిలో ఏదో ఈ రెండు కూడా జరగట్లేదు అని అర్థం. మాకు ఎంత 10 ఏళ్ళు అయిపోయిందండి, నామజపం చేస్తున్నాం, లెక్చర్లు వింటున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం, కానీ ఈ అసూయ మాత్రం పోలేదు, ఈ వైష్ణవ అపరాధం పోవట్లేదు, తర్వాత ఈ కోట్లాటలు పోవట్లేదు, లేకపోతే చాడీలు పోవట్లేదు. వీటన్నిటికీ ఒకటే కారణం. ఏమిటి అంటే నిత్యం భాగవత సేవయ. ఇది జరగట్లేదు. ఒకటే మాట. నిత్య భాగవత సేవ జరుగుతోంది అంటే నిశ్చయంగా హృదయంలో ఉన్నటువంటివి దాదాపుగా ప్రాయేషు అంటే దాదాపు పూర్తిగా నశించిపోతుంది. నా స్వానుభవం ఏంటి? గత 22 ఏళ్ళుగా ప్రతిరోజు ప్రభుపాదుల వారిని సేవిస్తున్నాం. దాదాపు 4-5 గంటలు, ప్రతి 4-5 గంటలు ఆయన పుస్తకాలను అనువదించడం. గత ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ అంటే రాయడం, ట్రాన్స్లేట్ చేయడము, ఇవి అంటే ఏంటి? నిత్యం భాగవత సేవయ. ప్రభుపాదుల వారి సేవ నిరంతరం సాగుతోంది. కాబట్టి మీ అందరికీ భాగవతం చెప్పేనటువంటి అవకాశం నాగలిగింది. ఎందుకు వస్తుంది ఇది? ఎందుకు మీకు ఇది సంపూర్ణ భాగవతం చెప్పాలనే సంకల్పం నాకు ఎందుకు కలుగుతుంది అంటే ఆచార్యుల అనుగ్రహం. వాళ్ళు ఆశీర్వదించారు. వాళ్ళు అందరికీ లాభం కలగాలి అనే సంకల్పం నాలో ఎందుకు కలుగుతోంది? అందరికీ లాభం కలగాలి అనే సంకల్పం నాలో ఎందుకు కలుగుతోంది? ఎందుకంటే హృదయం మాలిన్యం పోయినప్పుడు వస్తుంది. అవును, అందరికీ కలగాలి, అందరూ కూడా భక్తివేదాంత భాష చదవాలి, అందరూ భక్తివేదాంత భాష ద్వారా అందరికీ సౌఖ్యాలు కలగాలి, సమస్త శాంతి చేకూరాలి, కృష్ణ భక్తి కలగాలి అనే సంకల్పం ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే నా హృదయంలో మాలిన్యం లేదో అది ఎట్లా పోతుంది? ఎందుకు పోతుంది అంటే ప్రభుపాదుల వారి సేవ. కాబట్టి
సేవనే కావచ్చు, లేకపోతే మీ గురు మహారాజు గారి సేవ కావచ్చు, లేదా భాగవతమే జీవితం అని చదువుతూ ఉండొచ్చు. ఏదో ఒకటి జరగాలి. మరి మేము జపం చేస్తున్నాం కదండి, మరి కృష్ణుడికి పెడుతున్నాం కదండి, లేకపోతే మేము కృష్ణుడికి మాలలు వేస్తున్నాం కదండి, అవన్నీ ఇక్కడ చెప్పలే కదా. భాగవత అని చెప్పబడి నేను ప్రతిరోజు అదేంటి కృష్ణ ప్రసాదమే తింటున్నాం కదండి. ఇవన్నీ కూడా భక్తి వేరు, సేవ వేరు. ఉదాహరణకి నేను కృష్ణుడికి చక్కగా రకరకాలు నైవేద్యం పెట్టా, తిన్నాను, అది భక్తి. కానీ కృష్ణుడికి పెట్టా, అందరికీ ప్రసాదం పంచా, అది సేవ. నేను రోజు ఒక పావు గంట సేపు భగవద్గీత చదువుతానండి, నేను రోజు గంట అందరికీ భాగవతం చెప్తా అండి, ఇదేమో నీ భక్తి, అదేమో అందరికీ అది అందరికి చెప్పడం అనేది సేవ. సో భక్తికి సేవకి తేడా. నేను జపం చేస్తానండి, అది నీ ప్యూరిఫికేషన్ కోసం. అందరితో నేను జపం చేయిస్తానండి, అది సేవ. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి హృదయ మాలిన్యం పోవడానికి ఇక్కడ చెప్పబడిన మార్గం ఏమిటంటే నిత్యం భాగవత సేవ. భాగవతులు అంటే మన మహనీయులు, మన గురు మహారాజే కావచ్చు, లేదా ప్రభుపాదుల వారే కావచ్చు, లేదా భాగవతాన్నే పట్టుకోవచ్చు, ఏదో ఒకటి. ఇది మాత్రం సాగాలి. అందుకని దీంట్లో రాస్తున్న ప్రభుపాదుల వారి భాష్యంలో ఆత్మాను హృదయం నందలి సమస్త అమంగళములను తొలగించుకుంటకు ఇక్కడ చక్కని పరిష్కారం ఒసగబడుతున్నది. చూసారా, స్పష్టం. ఇదే మార్గం. హృదయం నిర్మలం కావాలి అంటే నిత్యం భాగవత సేవయ. దిస్ ఇస్ సీక్రెట్. మరి దీని ప్రభావం ఏంటి? దీని ప్రభావం ఏమిటి అంటే ఆయన చెప్తూ తర్వాత శ్లోకంలో చెప్తూ, నీ హృదయంలోంచి రజస్తమో గుణాలు పోయి నీలో సత్వగుణం వస్తుంది. మరి రజస్తమో గుణాలు ఉన్నప్పుడు నాకు ఇప్పుడు రజస్తమో గుణాలు ఉన్నాయి, సత్వగుణంలోకి వచ్చాను, ఎట్లా తెలుస్తుందండి? దానికి ప్రభుపాదుల వారు దానికి భాష్యం రాస్తూ, కామము, కోరిక, లోభము, నిద్ర, ఇవన్నీ ఎప్పటిదాకా అయితే ఉంటాయో ఇవన్నీ కూడా రజస్తమో గుణాల యొక్క లక్షణాలు. ఎప్పుడైతే ఈ కామము, కోరిక, లోభము, అసూయ, అచేతనము, మూర్ఖత్వము, నిద్ర ఇటువంటివన్నీ పోతున్నప్పుడు అంటే రజస్తమో గుణాలు పోతున్నట్టు. రజస్తమో గుణాలు పోయి సత్వగుణం వస్తుంది. సత్వగుణం రాగానే కలిగే ప్రభావం ఏమిటంటే మనసు నిర్మలంగా అవుతుంది. అది రహస్యం చెప్తూ, చేతయేతేరనా విద్ధం స్థితం సత్వే ప్రసీదతి. అందుకోసం ఈ 17, 18, 19, 20, 21 ఈ 5 శ్లోకాలు జీవితాన్ని మారుస్తాయి. ఆయన ప్రభుపాదుల వారు అమెరికాలో అడుగు పెట్టబోతూ ఆయన 5 రాస్తారు. ఇది చూసారు, ఈ 5తో జీవితమే మారిపోతుంది. జీవితమే మారిపోయి ఏది ప్రశాంతత, కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ, సకల జనుల అద్వేష్ట, సర్వభూతాన మైత్రకరుణ, ఇవన్నీ కూడా మనకు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ రజస్తమో గుణాలు పోతాయో అప్పుడు సత్వగుణం వస్తుంది. సత్వగుణం యొక్క లక్షణం ప్రశాంతంగా ఉండడం. మరి ప్రశాంతంగా ఉన్నామండి. ప్రశాంతత వలన కలిగే నెక్స్ట్ ఏమిటి? భగవతత్వ విజ్ఞానం. అప్పటిదాకా మనకు భాగవతం హృదయంలోకి పోదు. మనస్సు ప్రశాంతంగా ఉండనంత వరకు, అది చెప్తున్నాను, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవతత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. అంటే అప్పటిదాకా హృదయంలోకి జ్ఞానం పోదు. మనస్సు ప్రశాంతత కావాలి, మనసు నిర్మలం కావాలి. మనసు నిర్మలం కావాలంటే సత్వగుణం కావాలి. సత్వగుణం ఉన్నప్పుడు వస్తుంది. ఆ సత్వగుణంలో ఉన్నప్పుడు మనసు నిర్మలంగా అయినప్పుడు కలిగే ప్రభావం ఏమిటంటే కృష్ణ గురించి అర్థమవుతుంది. కృష్ణ గురించి అర్థం కావడం మనకు దీంట్లో రాస్తున్న ప్రభుపాదుల భాషల్లో సాధారణ జనులు దాదాపుగా రజస్తమో గుణముల చిత్తే ప్రభావితులై సదా కామము, కోరిక, లోభము, అజ్ఞానము, నిద్రయందే రతులయుందురు. అట్టి మానవ రూప పశువులలో ఒకానొకడు మాత్రమే మానవ జన్మ బాధ్యత నెరిగి
విద్యుత్ ధర్మంను అనుసరించడం ద్వారా జీవితంలో పూర్ణత్వం సాధించడానికి యత్నించును. ఆ విధముగా మానవ జన్మ సఫలతను సిద్ధించుకున్న వేలాది మందిలో ఒకానొకడు మాత్రమే దేవదేవుడైన శ్రీకృష్ణుని గురించి శాస్త్రీయముగా నెరగలడు. మనకు అందరికీ ఒక కర్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నా జన్మలు కర్మలు దివ్యము అని ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటాడో అటువంటి వ్యక్తి మరణానంతరము పునర్జన్మను పొందకుండా నన్నే పొందుతాడు అని కృష్ణ చెప్పాడు. అప్పుడు అనగానే అందరు భక్తులు ఓ హరే కృష్ణ, మనందరం ఇప్పుడు గోలోకానికి వెళ్ళబోతున్నాం అనుకుంటారు. ఎందుకు? అవును, మా కృష్ణ యొక్క జన్మ తెలుసు, మా కృష్ణ కర్మలు తెలుసు, ఎందుకంటే మా కృష్ణ బుక్ మొత్తం బై హార్ట్. కాబట్టి కృష్ణ యొక్క ఎప్పుడు పుట్టాడు, ఎట్లా పుట్టాడు మేము 1000 సార్లు విన్నాం, మాకు అన్నీ తెలుసు. కృష్ణ ఏమేం చేశాడు అన్నీ తెలుసు. పూతను చంపాడు, ఇది చేశాడు, అన్నీ తెలుసు. కాబట్టి మేము వెళ్ళేది గోలోకమే. కానీ కృష్ణుడు రెండు పదాలు పెట్టాడు. ఏంటంటే జన్మ కర్మ చ మే దివ్యం, ఆ దివ్యం అనే పదం ఒకటి పెట్టాడు. ఏవం యో వేతి తత్వతః, ఎవరైతే తత్వతః తెలుసుకుంటాడో, ఎవరైతే దివ్యం అని తెలుసుకుంటాడో, ఈ రెండు పెట్టాడు. ఈ రెండింటిలోనే చిక్కుపడతారు మనిషి. ఇది అర్థమైతే తత్వతః ఇది దివ్యము అని ఎవరికైతే తెలుస్తుందో వారికే త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి, వాళ్ళకే పునర్జన్మ, మామేతి, వాళ్ళు నన్ను పొందుతున్నారు. అయితే శ్రీకృష్ణుడు రజస్తమో గుణంలో ఉన్న మనకు శ్రీకృష్ణుడు దివ్యుడని మనకు ఎట్లా అర్థమవుతుంది? శ్రీకృష్ణుడు దివ్యుడు, మనం రజస్తమో గుణాల్లో ఉన్నాం. మనం ఆ కథలను వింటుండొచ్చు, కానీ ఆ దివ్యమైన సంగతి మనకు ఎట్లా తెలుస్తుంది? తెలిసే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఆ దివ్య స్థాయికి వెళ్తామో, రజస్తమో గుణాలను దాటి సత్వగుణంలో వచ్చి భగవతత్వ విజ్ఞానం తెలుసుకుంటామో, అప్పుడు దివ్యం అంటే ఇదన్నమాట, తత్వతః అంటే ఇదన్నమాట. అంటే ఏంటి? ఈ శ్లోకం ద్వారా సూత గోస్వామి చెప్తున్నాను అనమాట. నాయన కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే భగవత్ ప్రాప్తికి ముక్తికి యోగ్యత ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు. జన్మ యోగ్యత భగవతత్వ విజ్ఞానం అర్థం కావడం. అయితే ఈ భగవతత్వ విజ్ఞానం అర్థం కావడం అంటే ఏమిటి? దానివల్ల కలిగే నెక్స్ట్ ఫలితం ఏమిటి? దాని ప్రభుపాదులు వారు చెప్తూ, ఏదైతే కృష్ణుడి గురించి చర్చ ఉందో ఇది సామాన్యమైనది కాదు, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ లాంటిది. ఇది భాషను రాస్తున్నారని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుడిని అవగతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ బ్రాహ్మణత్వ స్థితిని దాటి వసుదేవ స్థితికి వెళ్ళాలి. అంటే ఏంటి? విశుద్ధ సత్వస్థితికి వెళ్ళాలి. అంటే కృష్ణ సంబంధమైన విజ్ఞానం ఏమిటి అంటే ఇది యూనివర్సిటీ స్టడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ లాంటిది. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ తర్వాత ఇంకోటి ఉంది, పిహెచ్డి. ఆ పిహెచ్డి ఏంటి? అదే చైతన్య చరితామృతం. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. అయితే ఏంటంటే మీ అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వితౌట్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ ఏంటి తెలుసా? గ్రాడ్యుయేషన్ అనేది భగవద్గీత. సో మీరంతా గ్రాడ్యుయేషన్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిపోయారు. కానీ అందుకోసం మీకు అటువంటి ప్రాబ్లం రాకుండా వచ్చే ఆదివారం నుంచి గ్రాడ్యుయేషన్ స్టడీ కూడా మొదలు పెడుతున్నాం, భగవద్గీత. అదేమో గ్రాడ్యుయేషన్ అనేది భగవద్గీత, భాగవతమేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీనేమో చైతన్య చరితామృతం. అది తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిగా అయిన తర్వాత అది కూడా చెప్తా. మిమ్మల్ని అందరికీ పిహెచ్డీ చేసి అందరు డాక్టర్స్, డాక్టర్ దేవిదాసి, డాక్టర్ దాస్, ఎప్పుడైతే మీరు చైతన్య చరితామృతం వినడం పూర్తి కాగానే అప్పుడు అందరు పెట్టుకో డాక్టర్. నా పేరు డాక్టర్ వైష్ణవ్. నేను ఆల్రెడీ భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం అయిపోయి నాకు డాక్టర్ వైష్ణవ్ అంకరి అయిపోయి. కాబట్టి మీకు కూడా డాక్టరేట్ వస్తుంది. దానికోసం మీకు కొద్దిగా వెయిట్ చేయాలి. ఎప్పుడైతే చైతన్య చరితామృతం మనం అధ్యయనం అయిపోయిన తర్వాత అప్పుడు మీ అందరూ కూడా డాక్టర్ పెట్టుకోండి. బయట పెట్టకండి, బయట పెడితే అస్సలు అవ్వదు. లోపల నేను కూడా డాక్టరేట్ అని మీరు అనుకో. గీతని చేస్తున్నారు వారు అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ. కానీ భాగవతం ఇప్పుడు మనం చేస్తున్నామో ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ. తర్వాత చరితామృతం అనేది పిహెచ్డి.
డాక్టరేట్ అంటే హైయెస్ట్ అనమాట. దాని తర్వాత చేయాల్సింది లేదు, అది అందుకని కదా దాంట్లో కృష్ణ ప్రేమ వచ్చేస్తుంది కదా, ఇంకేముంది మనకు కావాల్సింది అది వచ్చేసింది. రాస్తూ దీని ప్రభు అంటే ఈ వసుదేవ స్థితి వరకు రావాలి, అప్పుడే శ్రీకృష్ణుని యొక్క అది దివ్యము. ఇంకొక అంటే ముందుకెళ్తే నాకు మీకు ఆ రహస్యాలు మీకు తెలుస్తాయి, చెప్తుంటాను. చేసి ఆయన చివరికి ఏమన్నా అంటే ఈ విధంగా నిత్యం భాగవత సేవ చేయడం ద్వారా కలిగే చరమ ఫలితం ఏమిటి? చరమ ఫలితం ఏమిటంటే ఛిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే దృష్ట ఏవాత్మనీశ్వరే. నెక్స్ట్ ఇది రహస్యం. ప్రభుపాల వారు దీంతో ఆపారు 17వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు చెప్పారన్నమాట. అయితే మనం ఇందాక చర్చించుకుంటూ ఎప్పుడైతే భాగవతుల సేవలో ఉంటామో, వాళ్ళని సేవించాలని ప్రయత్నిస్తాం, అప్పుడు మన హృదయంలో ఆ రుచి కలగడం, తర్వాత దాని మీద ఇంకా ఆసక్తి దాని మీద ఇంకా పెరిగిపోవడం అని కలుగుతుంది. దీనికి చక్కటి ఉదాహరణ నారదుల వారు ఎప్పుడైతే భక్తి వేదాంతుల సేవలో ఆయన దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు భక్తి వేదాంతుల సేవలో ఉన్నాడు, ఏం చేయలేదు, వాళ్ళ సేవలో ఉన్నాడు అంతే. ఆ సేవను చేస్తూ ఉండేటప్పటికల్లా వాళ్ళ ఎంగిలి తినాలి అనేటువంటి కోరిక కలిగింది. ఎంగిలి అంటే వాళ్ళు వదిలిపెట్టిన తినాలనే కోరిక కలిగింది. ఆ కోరిక కలిగని ఆ తినగానే ఏం జరిగింది ఆయనకేం జరిగింది అంటే వాళ్ళ స్వభావం నాకు బాగా ఆయనకు నచ్చింది. అంటే ఎప్పుడైనా సరే మీకు ఒక మహారహస్యం, ఇది బాగా స్పష్టంగా వినండి. ఒక వ్యక్తి ఇప్పుడు అనేక మంది చెప్తుంటారు, భాగవతం చెప్తుంటారు, భగవత్ చెప్తుంటారు. అయితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణం, ఆ వ్యక్తి హృదయంలో ఏముంది అనేది మీకట్టా తెలుస్తుంది? మీకు తెలియదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి హృదయంలో ఉన్నది మీకు కూడా మీ హృదయంలో కూడా వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. అయితే నారదుల వారు దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు అప్పటిదాకా సేవ చేస్తున్నాడు, సేవలు నడుస్తున్నాయి. కానీ ఎప్పుడైతే వారికి సేవ చేస్తూ వాళ్ళ ఎంగిలి తినగానే వాళ్ళ హృదయంలో ఉన్న విషయం ఈయనకు అట్రాక్టివ్గా అయింది. అదేమిటి? వాళ్ళ హృదయంలో ఉన్న విషయం కృష్ణుడి పట్ల అనురక్తి. వాళ్ళకు హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడి పట్ల అనురక్తి ఈయన హృదయంలో కూడా వచ్చింది. ఇది రహస్యం అన్నమాట. ఎప్పటిదాకా అయితే ఎవరినైతే మనం వక్త కానీ లేదా సేవకుడు కానీ ఒక ఆయన వచ్చాడు, మహానుభావుడు ఇంటికి వచ్చాడు. ఆ మహానుభావుని సేవించినంత వరకు ఆ మహానుభావుడి యొక్క క్యారెక్టర్ మనకు అట్రాక్టివ్ కానంత వరకు ఆయన చెప్పే విషయాలు మన హృదయంలోకి వెళ్ళవు. ఆయన చెప్పే విషయాలు మన హృదయంలోకి వెళ్ళి మన జీవితం మారాలి అంటే క్యారెక్టర్ మనకు అట్రాక్టివ్గా కావాలి, ఆకర్షణీయంగా కావాలి. అప్పుడే వెళ్ళి మన హృదయంలో మార్పును తీసుకొస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళ్తున్నప్పుడు అన్నారన్నమాట, నేను చెప్పేది అందరికీ ఎట్లా అర్థమవుతుంది, కాబట్టి నువ్వే నా పలుకులు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయి స్వామి కృష్ణ అని ప్రార్థించారు. ఆ ప్రార్థించింది కృష్ణుడిని, కానీ చేసిందంత ఎవరు? అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు. కాబట్టి ఆయన వెళ్ళగానే ఆయన క్యారెక్టర్ అందరికీ అట్రాక్టివ్గా అయిపోయింది. ఆయన క్యారెక్టర్ అట్రాక్టివ్ కాగానే ఆయన చెప్పే విషయాలని వాళ్ళకి అర్థమైపోయాయి. ఇది ఆ రహస్యం. మీ హృదయంలో మార్పు రావాలి అంటే ఈయన మంచి చెప్పట్లేదండి, ఈయన బాగా చెప్పాడు, అసలుకి నాకు వినబుద్దే కాదు అనుకుంటాం మనం. అది తప్పది. ఎందుకంటే నీకు ఆ క్యారెక్టర్ అట్రాక్టివ్ కాలేదు. ఆ క్యారెక్టర్ అట్రాక్టివ్ కాకపోవడానికి దోషం ఆయనదా నీదా? మరి ఆయనలోనే దోషం ఉంటే మిగతా వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? అది ఆ క్యారెక్టర్ నీకు నచ్చలేదంటే అది నీ దోషం. ఆ క్యారెక్టర్ నచ్చకపోవడం అనేది వ్యక్తిగతమైన విషయం. నీకు నచ్చలేదు కాబట్టి ఆయన చెప్పే విషయం నీ హృదయంలోకి పోవట్లేదు. కానీ ప్రభుపాదుల వారు కృష్ణుని ప్రార్థించారు. కృష్ణుడు ప్రార్థించి, నేను పలికే మాట వీళ్ళందరికీ అర్థమయ్యేటట్లు చెయ్యి. నేను కూడా అదే ప్రశ్న, నేను చెప్పే భాగవతం మీ అందరికీ కూడా
నచ్చాలి, మీ అందరికీ కూడా స్పందన కలిగించాలి, మీలో మీకు మీకు ఒక ఆత్మసంతృప్తిని కలిగిస్తాను ఎప్పుడు అనుకుంటాను అనమాట. ఇట్లా భాగవతం చెప్పేందంటే ఇవాళ చెప్పే భాగవతం శ్రోతలందరికీ సోదరుల మనసు అందరికీ కూడా హృదయంలో ఒక ఆత్మసంతృప్తి కలిగించాలి నేను అనుకుంటా. అట్లా భగవంతుడు ప్రార్థిస్తుంటా. ఎప్పుడైతే ప్రార్థించానో అది మీ హృదయాల్లో ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు, మీకు కలిగిస్తాడు అది. అంటే నేను చేస్తున్నానంటే ప్రభుపాదుల వారు ఆచార్యులు ఏ మార్గాన్ని యద్యదాచరితే శ్రేష్ఠ తత్తదేవే తరోచన సయత్ ప్రమాణం కృతే లోకస్తదను వర్తతే. ఆచార్యులు ఏ విధంగా చేశారో చేయడం అనేది వినమ్ర శిష్యులుగా ప్రశిష్యులుగా మన లక్షణం, మన ధర్మం. ఆయన ఆ విధంగా ప్రార్థించారు, నేను కూడా అదే విధంగా ప్రార్థిస్తున్నాను కూడా. ఎందుకంటే మీ హృదయంలో నేను చెప్పే విషయం నచ్చేటట్లు చేయగలిగింది నేను కాదు, నేను చేయలేనిది. ఎవరు చేయగలరు? ఓన్లీ మీ హృదయంలో ఉన్న కృష్ణుడే. హృదయంలో శ్రీకృష్ణుడే మీ హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడుగా, అదే చేయగలడు. కాబట్టి నేను ఏం చేయగలను? నేను ఆ కృష్ణుని ప్రార్థించగలను అంతే. నేను చెప్పే విషయం వీళ్ళకు అర్థమయ్యేటట్టు, వాళ్ళకు విసుగు కలిగించినట్లుగా చేసి, వాళ్ళకి దీని మీద రుచి కలిగేటట్లు, భక్తి వేదాంత భాష్యం పట్ల వాళ్ళకు రుచి కలిగేటట్లు, భక్తి వేదాంత భాష్యమే మా జీవితం కావాలి అనే విధంగా జరిగేటట్లు చేయి స్వామి అని ప్రార్థిస్తాను. అదే చేస్తున్నా. కాబట్టి ఇవాళ రేపో నిశ్చయంగా అది కలుగుతుంది. ఎందుకంటే ప్రార్థించడమే తరువాయి. ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, పరమాత్మేతి చాపిక్తో దేహేస్మిన్ పురుషపర. హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉపద్రష్ట అంటే చూస్తున్నాడు, సాక్షి రూపంలో ఉన్నాడు. హనుమంత అనుమతిస్తున్నాడు. నేనేది కోరితే మనకు అనేక జన్మలు వస్తున్నాయి, ఎందుకంటే మనం రకరకాలు కోరుకుంటున్నాం కాబట్టి అని ఇస్తున్నాడు. మనం ఏది కోరుకుంటే అది వస్తుంది. ఆచార్యులు ఏ విధంగా కోరుకున్నారు అదే మార్గంలో మనం ఎప్పుడైతే చరిస్తామో మనకు కూడా అదే విధంగా వస్తుంది. ఇది దీని రహస్యం అన్నమాట. భిద్యతే హృదయ గ్రంథి. అయితే అక్కడ దాసీపుత్రుడైనటువంటి నారదమునికి అప్పుడు వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యొక్క స్వభావము అట్రాక్టివ్గా అయింది. అయ్యేటప్పటికీ వాళ్ళు చెప్పే విషయాలు వాటిలో మాట్లాడుకునే చాలా వినసొంపుగా కృష్ణ భక్తి కూడా ఆయన హృదయంలోకి నేరుగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది రహస్యం. కాబట్టి ఎప్పుడైతే మన హృదయం నిర్మలంగా ఉంటుందో ఎదుటికున్న వ్యక్తి మన క్యారెక్టర్ మనకు నచ్చుతుంది. ఎందుకంటే మన మనసులో ఉన్నదాన్ని మనం ఆపాదించి మనం చూసే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంచే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే అని 21 శ్లోకం. ఈ శ్లోకమే పరమాద్భుతమే. దృష్ట ఏవ క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. ఇప్పటిదాకా అంటే ఎప్పుడైతే ఆత్మనే మనం ప్రభువుగా దర్శిస్తామో, అంటే ఇప్పుడు మన శరీర అస్తిత్వంలో మన అస్తిత్వంలో శరీరం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది. ఆత్మ గురించి విన్నాము, కానీ ఆత్మ గురించి చర్చ లేదు. ఆత్మ గురించి, అస్తిత్వం గురించి చర్చ మన దాంట్లో ఉండదు. ఆత్మకు నరిష్మెంట్ మనం ఎక్కువ ఆలోచించాం. కానీ ఎప్పుడైతే ఆత్మ అడిగిందే చేయాలి అనే, సపోజ్ మనం ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు, ఆ పెద్ద వ్యక్తి ఉదాహరణకి పట్టించుకో అనుకోండి. కాబట్టి ఆ పెద్ద వ్యక్తి చెప్పిన ఇక నువ్వు మాట్లాడకు చెప్పు అంటే మనం వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు. మాట్లాడకండి, బీ సైలెంట్ అంటున్నాం అంటే మనం గౌరవం ఇవ్వట్లేదు. వాళ్ళని పెద్దవాళ్ళుగా చూడట్లేదు, ఆయన అధిపతిగా చూడట్లేదు. ప్రస్తుతం ఆత్మ పరిస్థితులు మన విషయంలో సకల మానవుల దృష్టిలో కూడా మనం భక్తి సాధనలో ఉన్నప్పటికీ కూడా ఆత్మని ఈశ్వరుడిగా చూడట్లేదు, ఆత్మనే ప్రభువుగా చూడట్లేదు. కానీ ఎప్పుడైతే ఆత్మనే ప్రభువుగా చూడడం తటస్థిస్తుందో అప్పుడు జీవితం మారిపోతుంది. అప్పుడు మనం భగవద్ధామాన్ని వెళ్ళడానికి అప్పుడు యోగ్యత కలుగుతుంది. అంటే ఏంటి? భిద్యతే హృదయ గ్రంథి అప్పుడు తెలియదు. హృదయ గ్రంథి అంటే ఆత్మ అనాత్మకి ఒక పీట ముడి. ఏ విధంగా అయితే వధూవరులకి వాళ్ళకు 2 కొంగులు ముడేస్తారు, అంటే వాళ్ళు శాశ్వతంగా ఉండేది.
అయితే ఆ విధంగా శాశ్వతంగా ఒక ముడి వేయబడింది. ఎవరో వేయలేదు, మనమే వేసుకున్నాం. ముడి ఏమిటంటే ఆత్మకి అనాత్మకి మధ్య ఒక ముడి. ఆత్మకి అనాత్మక ముడి ఉంది. అయితే ఈ ముడి ఎంత గట్టి అంటే ప్రతి జన్మలో ముడి గట్టిగా ఎంత గట్టిగా అయిపోయిందంటే దాన్ని విడిదీసే ఛాన్స్ లేదు. ఒకటే కట్ చేయాలి, టక్. భిద్యతే హృదయ గ్రంథి. ఎప్పుడైతే ఆ హృదయ గ్రంథిని ఆత్మకి అనాత్మకి మధ్య ఉన్నటువంటి ఏదో పీట ముడి ఉందో దాన్ని కట్ చేస్తామో అప్పుడు ఆత్మనే మనం ప్రభువుగా దర్శిస్తాం. ఇప్పుడు మరి మనం ఎవరిని చూస్తున్నాం? ప్రభువుగా, మనస్సుని ప్రభువుగా చూస్తాం. ఎవరు మీకు మీ ప్రభువు అంటే మనస్సు అండి. ఆ మనస్సు ఏం చెప్తే అదే వింటాం. ఈయన మంచివాడు మనస్సు అంటే ఈయన మంచివాడు నోట్ తనేస్తాం. ఈయన ఏం చెప్పడండి అని మనసు చెప్తోంది. అవును, ఈయన ఏం చెప్పడు, ఈయనకి ఏం రాదు. మనస్సు అంటే ఏంటి? మనస్సే మనకి ప్రభు ఇప్పుడు. కానీ ఎప్పుడైతే ఆత్మయే ప్రభు అవుతుందో, ఆత్మ ప్రభువుగా మారుతుందో దుష్ట అప్పుడు కర్మ పరంపర. ఇప్పుడు మనం భాగవతంలో కూడా అది బ్రహ్మ సంహితలో మనం వింటాం, కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం. వాళ్లకు కర్మఫలాలు ఉండవు. ఎందుకు కర్మఫలాలు ఉండవు? ఎప్పటిదాకా అయితే మనస్సుని మనం ప్రభువుగా చూస్తుంటామో అప్పటిదాకా కర్మఫలాలు అనుభవించక తప్పదు. కానీ ఎప్పుడైతే ఆత్మని ప్రభువుగా చూస్తామో అప్పుడు కర్మఫలాలు అనేవి ఉండవు. ఇది రహస్యం. భౌతిక జగత్తులోకి బద్ధజీవులు వస్తుంటారు, వాళ్ళు కర్మఫలంగా వస్తుంటారు. కానీ భగవత్ ప్రతినిధులు మాత్రం కర్మఫలంలాగా కాకుండా వాళ్ళు కర్మాన్ని నిర్దహతి, వాళ్ళు కేవలం జనుల యొక్క సంక్షేమం కొరకు వస్తుంటారు. ఇది రహస్యం చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ జన్మ కర్మచమే దివ్యం అనే విషయంలో తత్వతః తెలుసుకోవడం అంటే ఈ ఆత్మనే ప్రభువుగా చూడడం అనే విషయం ఉందో ఈ 21వ శ్లోకం చెప్పబడింది. 17వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు. ఈ 21వ శ్లోకంలో సంపూర్ణమైన మనం చేరవలసిన స్థితి చెప్పి ఆయన సూత గోస్వామి ఈ రెండో ప్రశ్నకి సమాధానం దీంతో ముగిస్తున్నాడు. రెండో ప్రశ్న ఏమిటి? రెండో ప్రశ్న సమస్త శాస్త్రాల యొక్క సారం చెప్పండి. అయితే ఆయన ఆ సమస్త శాస్త్రం యొక్క సారం చెప్పడమే కాకుండా ఆ సమస్త సారం ఏ విధంగా వంటబడుతుంది అనేది కూడా చెప్పేశాడు ఆయన. సమస్త శాస్త్రం యొక్క సారం కృష్ణ కథ. కానీ ఈ కృష్ణ కథ నీకు అర్థం కావాలి అంటే నువ్వు ఆత్మస్థితి వరకు రావాలి, నువ్వు సత్వగుణ స్థితిలోకి వెళ్ళాలి. సత్వగుణ స్థితిలో నీ మనసు ప్రశాంతం చెందాలి. ఆ ప్రశాంతత చెందినప్పుడే ఆ భగవతత్వ విజ్ఞానం నీ హృదయంలోకి వెళుతుంది. ఆ భగవతత్వ విజ్ఞానం హృదయంలోకి వెళ్ళినప్పుడు అంటే అప్పుడు కృష్ణ కథ నీకు అర్థమవుతుంది. అదే ఈ కృష్ణ కథ అర్థమైంది, బాగుంది. అదే కాదుగా మన సంకల్పం. కృష్ణ కథ అర్థం కావాలి, దాని ఫలితం కూడా కావాలి. దాని ఫలితం ఏమిటి? జన్మ కర్మచమే దివ్యం ఏవం జో వేతి తత్వ అని తత్వత అప్పుడు అర్థమైంది. దానికి అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యత. అయితే ఈ విధంగా శౌనకాది ఋషులు ఒకటే ప్రశ్న అడిగారు, శాస్త్రసారం చెప్పండి. శాస్త్రాలు అంటే ఆయన చెప్పడమే కాకుండా ఆ శాస్త్రసారం ఏ విధంగా నువ్వు అవపోసన పట్టచ్చు అది కూడా చెప్పేశాడు ఆయన. చూసాడు ఎంత కరుణామయులు వాడు. కాబట్టి వాళ్ళు అడిగిన 6 ప్రశ్నలకు 6 శ్లోకాలు సమాధానం చెప్పలే. ఒక్కో శ్లోకాన్ని ఎక్స్ప్లెనేషన్ సాగి అర్థమయ్యేటట్టు చెప్తూ వస్తున్నాను అన్నమాట. చెప్తే ఇప్పుడు మూడో ప్రశ్న వచ్చింది. అది మూడో ప్రశ్న ఏమిటి? ఆయన వాళ్ళు అడిగారు ఏమిటి? భక్త జనపతి జైన శ్రీదేవదేవుడు దేవకీ వసుదేవు సుతుడైన కారణము. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకి కొడుకుగా పుట్టడానికి కారణం ఏమిటి? ఇది మూడో ప్రశ్న. ప్రయోజనం ఏమిటి? కారణం ఏంటి? ప్రయోజనం ఏమిటి? ఎందుకు పుట్టాడు? ప్రయోజనం ఏంటి? ఇది మూడో ప్రశ్న అనమాట. చూసా ఎంత స్పష్టంగా అడిగారు. ఇదేముంది అనిపిస్తుంది. అంటే ఆ ప్రశ్నలు బట్టి అది ఎంత గంభీరమైనదో విషయమో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇది అర్థం కావడం అంటే సామాన్యం కాదు. అందుకని కృష్ణుడు జన్మ కర్మచమే దివ్యం. నాయన నాకు జన్మ గురించి తెలుసుకో, నా కర్మ గురించి తెలుసుకో, అప్పుడే నువ్వు నా దగ్గరకు వస్తావు, లేకపోతే సాధ్యం కాదు అని చెప్తున్నాడు. ఇది అందుకోసం వాళ్ళు స్పష్టంగా అడిగారు. శౌనకాది ఋషులు చాలా స్పష్టంగా అడిగారు.
ఎందుకు కృష్ణుడు దేవకి వసుదేవుల తనయుడుగా జన్మించాడు? ఆ ప్రయోజనం చెప్పండి. మీకు అది తెలుసు. ఇది మూడో ప్రశ్న. అంటే ఎప్పటిదాకా అయితే మనకు దీనికి కావాల్సినటువంటి వివరాలు ఇంకా డీప్గా వెళ్ళాలంటే మీ అందరి దగ్గర శ్రీకృష్ణ దేవాదేవుడి పుస్తకం ఉండే ఉంటుంది. దాని ఇంగ్లీష్లో కృష్ణ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఎట్ కృష్ణ అనే పుస్తకం ఉంది. దాంట్లో రెండవ అధ్యాయంలో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తాడో అప్పుడు బ్రహ్మ శివుడు దేవతలు అందరూ వస్తారు. వచ్చి ఆ కారాగార గృహంలోకి వెళ్తారు. వెళ్ళి ఆవిడ్ని కీర్తిస్తారు. లోపల ఉన్న భగవంతుని కీర్తిస్తారు. గర్భంలో ఉన్నటువంటి కృష్ణుని కీర్తిస్తారు. గర్భంలో ఉన్న కృష్ణుని కీర్తిస్తూ వాళ్ళు ఏమన్నారంటే, దాని ప్రభుపాలు చాలా అద్భుతంగా వస్తారు. మీరు చదవండి. అది ఆ ఈ వారం మొత్తం చదవండి. అప్పుడు మీకు ఈ మూడో ప్రశ్నలో గంభీరత్వం అర్థమవుతుంది. మీకు మూడో ప్రశ్న చాలా గంభీరమైంది. ఎందుకు కృష్ణుడు దేవకి వసుదేవులకు కొడుకు పుట్టాడు? ఆ ప్రయోజనం ఏంటి? ఎందుకంటే ఇది తత్వం అర్థం కావడం సులభం కాదు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు మనకు భాగవతం మొత్తం నడుస్తుంది. భాగవతం అనేది బ్రహ్మదేవుడి ఒక రోజులో జరిగిన కథ. బ్రహ్మదేవుడి అంటే ఒక పగటిపూట జరిగిన కథనే భాగవతం. అయితే ఈ పగటిపూట జరిగిన భాగవతంలో 1000 యుగ చక్రాలు తిరుగుతున్నాయి. 1000 యుగ చక్రాలు తిరిగిపోతే బ్రహ్మదేవుడికి పగటి సమయం, ఒక పగటి సమయం. ఈ 1000 సార్లు తిరిగిన సమయంలో 14 మనువులు వస్తారు పోతారు. ఇప్పుడు 7వ మను నడుస్తుంది. అంటే సరిగ్గా బ్రహ్మదేవుడికి మధ్యాహ్న సమయం. అంటే 7 మను, ఇప్పుడు 7వ మను నడుస్తుంది, మధ్య సమయం. ఈ సమయంలో 28, అంటే ఒక్కొక్క మనువు దాదాపు 71 యుగ చక్రాలు ఎంతో వస్తుంది. ఆ 71 యుగ చక్రాలు. అయితే దాంట్లో 28వ యుగ చక్రంలో కృష్ణుడు వచ్చాడు. అప్పటిదా కృష్ణుడు రాలేదు. అంటే ఏంటి? బ్రహ్మదేవుడి ఒక రోజులో ఒక పూటలో ఒకసారి మాత్రం వస్తాడు. అయితే మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ప్రయోజనం ఏంటి? ఇది ప్రశ్న. చూసారు ఎంత అద్భుతం. అంటే ఏంటి? ఈ విషయం అంత ముందర వాళ్ళకి తెలీదు. అంత ముందున్నటువంటి 6 మనువుల సమయంలో అది వాళ్ళకి అర్థం కాదు. అది కేవలం ఇప్పుడే వచ్చింది. అందుకోసం వాళ్ళు అడిగారు. అంటే అదృష్టం కొద్దీ ఈ విషయం వాళ్ళకి భాగవతం ద్వారా తెలిసింది కాబట్టి వాళ్ళు అడిగారు, ఏ ప్రయోజనంతో వచ్చాడు కృష్ణుడు దేవకి వసుదేవులుగా అని ప్రశ్న అడగడం జరిగింది. దానికి ఆయన ఈ సూత గోస్వామి సమాధానం చెప్తున్నారు అద్భుతంగా. అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముదా వాసుదేవే భగవతి కుర్వన్యాత్మ ప్రసాదని. రహస్యం అని చెప్పారు. ఏమిటి అంటే, సృష్టి ఆరంభం నుంచి కూడా భక్తి ఉంది. సృష్టి ఆరంభం నుంచి రకరకాల దేవతలు ఉన్నారు. సృష్టి ఆరంభం నుంచి కూడా త్రిగుణాలు ఉన్నాయి. సత్వగుణం ఉంది, రజగుణం ఉంది, తమోగుణం ఉంది. నడుస్తూనే ఉంది. అయితే ఈ అనంతకాలం నుంచి అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముద కవయో నిత్యం అంటే శాశ్వతంగా ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి కూడా నారాయణుని మాత్రమే, విష్ణువునే పూజిస్తున్నారు. సృష్టి ఆరంభం నుంచి కూడా ఇదే నడుస్తుంది. అయితే శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనో నృణాంస్యు అని తర్వాత శ్లోకం చెప్తున్నారు. అయితే మానవులు త్రిగుణాల కారణం, కొంతమంది సత్వగుణం ఉన్నారు, కొంతమంది రజోగుణం ఉన్నారు, కొంత తమోగుణం ఉన్నారు. కాబట్టి అందరూ కూడా విష్ణువునే పూజించరు, నారాయణునే పూజించరు. కొంతమంది రకరకాల దేవతలని పూజిస్తుండొచ్చు, లేకపోతే కొంతమంది భూతపతులను పూజిస్తుండొచ్చు. నానా రకాల ఘోర రూపాలు, రకరకాల అవన్నీ నడుస్తున్నాయి. కానీ నిజమైన శ్రేయస్సు శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనో నృణాంస్యు. కానీ ఎవరైతే సత్వగుణులు ఉన్నారో వాళ్ళు విష్ణువుని పూజించడం ద్వారానే వాళ్ళు శ్రేయస్సును పొందగలుగుతున్నారు. ఇది ఉంది రహస్యమే. అయితే
ఈ విధంగా భేజిరే మునయోతాగ్రే భగవంతం అదోక్షజం సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే ఏను తానిహ. ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో సంపూర్ణమైన రక్షణ కోసం, సంపూర్ణమైన శ్రేయస్సు కోసం విష్ణువునే పూజిస్తూ వచ్చారు. కానీ ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకున్నారో వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం రకరకాల భూతపతులను సేవించారు. కానీ ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో, ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం నారాయణ కళాశాంత. నారాయణుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క అంశ. శ్రీకృష్ణుడి యొక్క అంశ నారాయణ కళాశాంత అంటే నారాయణుడు యొక్క అంశ. వీళ్ళని చేస్తూ వచ్చారు చెప్తూ. కానీ అసలు విషయం మానవులో తెలియాలి. అదేమిటి? సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే సర్వస్వానికి పరమాధిపతి, సమస్తానికి దేవాది దేవుడు అనే విషయం తెలియాలి కదా. మరి ఎప్పటిదాకా అయితే కృష్ణుడు రానంత వరకు ఎట్లా తెలుస్తుంది? అందుకోసమే కృష్ణుడు దేవకి వసుదేవుల పుత్రుడుగా వచ్చాడు. అది కూడా ఎప్పుడు జరిగింది? బ్రహ్మదేవుడి మధ్య సమయం అంటే మధ్యాహ్న సమయంలో వచ్చాడు. ఏదైతే ఏడవ మన్వంతరం ఉందో, 7వ మన్వంతరంలో 28వ యోగచక్రంలో కృష్ణుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే వాసుదేవ పరా వేద, వాసుదేవ పరామఖ, వాసుదేవ పరా యోగ, వాసుదేవ పరా క్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపః, వాసుదేవ పరో ధర్మో, వాసుదేవ పరాగతి. అన్నిటికీ నేనే, సమస్తానికి నేనే, సర్వకారణ కారణం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ, అనాదిరాదిర్ గోవింద, సర్వకారణ కారణం నేను అని చెప్పడం కోసమే కృష్ణుడు వచ్చాడు. ఇది అందుకోసమైనా వాసుదేవుడిగా అంటే వసుదేవుని తనయుడిగా వచ్చాడు. ఇది దాని రహస్యం అన్నమాట. వచ్చి వేదేశ సర్వై అహమైవ వేద్యో అంటే వేదాల ద్వారా తెలియబడేవాడు నేనే, వేదాంతం ద్వారా తెలియదగిన వాడు నేనే అని వచ్చి ఘంటాబద్ధంగా చెప్పాడు. అదే వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖ అంటే వాసుదేవుడి కోసమే యజ్ఞాలు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, నేనే సమస్త యజ్ఞాలకి భోక్తరు నేనే అని చెప్పాడు. ఈ విషయం అంటే అందరూ కూడా అంటే అప్పటిదాకా విష్ణువు నారాయణుడు ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ నాయన వీటన్నిటికి కూడా ఈ నారాయణ కళ ఇవన్నిటి కూడా మూలం నేనే, సర్వకారణ కారణం అని చెప్పడం కోసం, అది చూపించడం కోసం కృష్ణుడు దేవకి వసుదేవుల పుత్రుడుగా రావాల్సిన అవసరం పడింది అని చెప్తూ ఈ 3వ ప్రశ్నకి సూత గోస్వామి ఇక్కడ దీంట్లో సమాధానం చెప్తున్నారు. అందుకోసమే ఇది చాలా గంభీరంగా అర్థం కావడం కోసం దీని ప్రభుపాద వారు భాష్యం రాస్తూ మొట్టమొదటిలో శ్రీకృష్ణ భగవానుడొక్కడే ధ్యేయమనే విషయము ఈ 2 శ్లోకములందు ధ్రువపరుపబడినది. రహస్యం దీన్ని అంటామాట జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వతః అంటే ఇది విషయాన్ని దేవతలు ఎప్పుడైతే ఆ కారాగార గృహంలోకి వెళ్ళి దేవకి గర్భస్థుడైన కృష్ణుని ప్రార్థిస్తూ, స్వామి రకరకాల నువ్వు అవతారాలు దాల్చావు, ఆ అవతారాల గురించి మానవులు ఏదో విధంగా తెలుసుకునే అవకాశం ఉంది, కానీ స్వయంగా నీ గురించి తెలుసుకునే అవకాశం మాత్రం లేదు. కాబట్టే వాళ్ళ మీద అనుగ్రహంతో నువ్వు ఇప్పుడు రాబోతున్నావు. అది మన అదృష్టం కొద్దీ చైతన్య ఆ శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా చైతన్య భాగవతాన్ని మనకు చెప్పడం వల్ల, తమ శిష్యులతో చెప్పించడం వల్ల, తర్వాత పరంపరలో ప్రభుపాదుల వారు మనకు భాష్యం రాసి చెప్పడం వల్ల మనకు అర్థమవుతుంది. ఇప్పటికి కూడా దాదాపు 80% మందికి అంటే ఇస్కాన్ వాళ్ళని కనుక మనం పక్క పెడితే ఎవరికి భాగవతం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, కృష్ణుడే విష్ణు యొక్క అవతారం అనుకుంటున్నారు కదా. కాదు నాయన, నా నుంచే వస్తున్నాయని చెప్పడం చెప్పేసి కృష్ణుడు వచ్చాడు. ఈ విషయం అర్థం కావడానికే వాళ్ళకి ఎన్ని జన్మలు కావాలి? ఇది పరిస్థితి. కాబట్టి జన్మ కర్మచమే దివ్యం, సామాన్యం కాదు. ఇది సామాన్యంగానే కాదు, వెరీ సీక్రెట్. అందుకోసమే వాళ్ళు స్పష్టంగా అడిగారు. వాళ్ళు భాగవతం మొదట్లోనే శౌనకాది ఋషులు
ఎందుకు కృష్ణుడు దేవకి వసుదేవుల పుత్రుడిగా జన్మించాడో ఆ ప్రయోజనం చెప్పండి. ప్రయోజనం ఏమిటి అంటే తానే సమస్త యజ్ఞాలకి భోక్త, సమస్త వేదాల నుంచి తెలుసుకోవాల్సింది తానే సమస్త యోగాభ్యాసానికి, యోగ ధ్యానానికి, యోగ కర్మలకి తానే చరమ లక్ష్యం. సమస్త జ్ఞానం శ్రీకృష్ణు గురించే, అన్ని తపస్సులు కూడా శ్రీకృష్ణు గురించే. దాంట్లో ప్రభుపాదుల వారు భాష్యం రాస్తూ శ్రీకృష్ణునే తమ పుత్రుడిగా పొందాలని దేవకి వసుదేవులు చాలా తీవ్రమైన తపస్సు చేశారు. కంటే ఏంటి, వాళ్ళు తపస్సు చేసినా కూడా కృష్ణుని పొందడం కోసం తపస్సు చేస్తారు. అంటే తపస్సులు అన్నీ కూడా కృష్ణుడి కోసమే అని చెప్పి భాష్యం. ముఖ్యంగా మీరు ఈ 28, 29 శ్లోకం ఉందో ఆ భాష్యాన్ని చదవండి. దాని ప్రభుపాదుల వారు 3 పేజీల భాష్యం రాశారు. మీరు దాన్ని తప్పకుండా చదవాలి, నా వినతి మీ అందరికీ నేను చెప్తున్నాను. అయితే భోక్తలందరిలోనూ ఆది భోక్త అతడే కాబట్టి వాళ్ళ తపస్సుకు మెచ్చే కృష్ణుడు యాక్చువల్గా కృష్ణుడు ఏమంటున్నాడు, సమస్త జీవులకు నేనే మాతా ధాతా పితామహ, నేనే అందరికీ తల్లిని తండ్రి అంటున్నాడు. అటువంటి కృష్ణుడికే తల్లిదండ్రులు కావాలంటే ఎప్పుడైతే తపస్సు కృష్ణుడి కోసం చేస్తామే అప్పుడే కృష్ణుడు అటువంటి భక్తులకు పుత్రుడుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా తపస్సులన్నీ కూడా కృష్ణుడి కోసమే. తర్వాత మానవులు పాటించగలిగిన పరమధర్మం శ్రీకృష్ణుడే. తర్వాత శ్రీకృష్ణుడే మానవులందరికీ పరమగతి అని అంటే తానే పరమగతి అని లోకానికి అందరికీ తెలియజేయడం కోసమే కృష్ణుడు దేవకి వసుదేవులకి తనయుడుగా జన్మించాడు అని చెప్పి ఈ కొన్ని శ్లోకాల్లో సూత గోస్వామి వారు మూడో ప్రశ్న కూడా సమాధానం చెప్పి తర్వాత నాలుగో ప్రశ్న వెళ్ళబోతున్నారు. అది 4వ ప్రశ్న అందరికీ మనకు తెలుసు, అది మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే శ్రీకృష్ణుని గూర్చి అవతారముల గూర్చి అంటే వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు అవును అందరూ ఏంటారు కృష్ణుడు ఒక అవతారమే, లేదా కృష్ణుడు కూడా ఈ విధంగా రకరకాలటువంటి భావాలు ఉన్నాయి. ఈ భావాలను కూడా ఖండించడమే కృష్ణు యొక్క లక్ష్యం. ఒకటేమో బ్రహ్మ సంహితలో చెప్పబడినటువంటి జ్ఞానం ఏది ఉందో దాన్ని అనుభవపూర్వంగా అందరూ పొందడం కోసం ఒకటైతే, తన గురించి ఉన్నటువంటి అపోహలు, అజ్ఞానమైన విషయాలను వాటిని ఖండించడం అనేది రెండవ లక్ష్యం. ఈ 2 లక్ష్యాల కోసం కృష్ణుడు వచ్చాడు. కాబట్టి వాళ్ళు 4వ ప్రశ్న ఏమన్నా అంటే మాకు కృష్ణుడి యొక్క అవతారాల గురించి చెప్పండి. అంటే ఏంటి, వాళ్ళకు స్పష్టంగా తెలుసు కృష్ణుడు ఎందుకు అవతారాలు స్వీకరిస్తున్నాడు. కృష్ణుడు ఏంటి, అవతారాలు ఏంటి, ఈ 2 వేరు. కృష్ణుడు అవతారం కాదు, ఇది రహస్యం. కృష్ణుడు అవతారం కాదు, కృష్ణుడు వేరు, అవతారాలు వేరు. కాబట్టి కృష్ణుడు ఎందుకు వచ్చారో చెప్పారు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎందుకు అవతారాలు తీసుకుంటున్నారు, ఆ అవతారాలు కృష్ణుడికి ఏ విధంగా భిన్నంగా ఉన్నాయి, ఇది మేము వినాలనుకుంటున్నాం, ఉత్సాహంగా ఉన్నాం. కాబట్టి దీన్ని మాకు చెప్పండి అని వాళ్ళు 4వ ప్రశ్న అడిగారు. ఈ 4వ ప్రశ్నను మనం వచ్చే వారం విందాం. సూత గోస్వామి వారు ఏ విధంగా సమాధానం చెప్పారు. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే మా కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క అవతారాల గురించి, ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏంటంటే కృష్ణుడి లీలల గురించి, అని కృష్ణుడి యొక్క కర్మల గురించి, అవతారాల కర్మల గురించి, అది 5వ ప్రశ్న. కాబట్టి మనం వచ్చే వారం కృష్ణుడి యొక్క అవతారాలు మన సూత గోస్వామి వారు ఏం చెప్పారో, తర్వాత భక్తివేదాంత భాష్యంలో ప్రభుపాదుల వారు మనకేం వివరించారో అది మనం చూద్దాం. అప్పటిదాకా సెలవు. మీ అందరికీ కూడా భాగవతం మీద ఇంకా రుచి పెరగాలని, భక్తివేదాంత భాష్యం మీద మీకు ఇంకా అనురక్తి కలగాలని, దాని మీద ఆదరం పెరగాలని, భాగవతం మీకు ప్రియమైన విషయంగా, కృష్ణుడే ప్రియమైన వస్తువు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. వచ్చే వారం అందరికీ గుర్తు చేస్తున్నా, వచ్చే వారం ఆదివారం నుంచి మనం సరళ భాషలో భగవద్గీత యథాతథం అనే మీ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా నేను మొదలుపెట్టబోతున్నా. అని ఇదంతా మొత్తం ఉల్టా అనమాట. ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత గ్రాడ్యుయేషన్, నో ప్రాబ్లం. భాగవతం అదే కృష్ణ భక్తి అట్లాగే ఉంటుంది. ఇది ముందు వెనక నడుస్తూనే ఉంటుంది. అది
పగటిపూట 10:30 నుంచి 12. మీలో దాదాపు చాలామంది నేను పంపించినట్టు ప్రోమో వీడియో కూడా చూసే ఉంటారు, అందరికి నచ్చే ఉంటుంది. మీ మనసు నాకు తెలుసు, ఎందుకంటే మీరు అందరు కూడా చాలా సరళ హృదయులు. చిన్నగా ఇవన్నీ మీరు చాలా ఆనందిస్తుంటారు. ఆ ఆనందం నాకు కనిపిస్తుంది మీ మొహాల్లో. సో అందరు మొహాలు కూడా ఇట్లా మొత్తం ప్రేమతోటి విప్పారి ఉన్నాయి, ఇట్లా ఆనందంతో. ఎప్పుడు విందామా, ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సు చేద్దామా అని మీరు ఉత్సాహంగా ఉన్నారు. అది ఆదివారం, అది వ్యాస పూర్ణిమ, తర్వాత గురు పూర్ణిమ కూడా అంటారు. మనం సాధారణంగా ఇస్కాన్లో వ్యాస పూర్ణిమ ఎక్కువగా చేయకపోయినా, ఎందుకంటే మనం వ్యాస ప్రతినిధి అయినటువంటి గురుదేవుల ఆవిర్భావాన్ని మనం వ్యాస పూజగా మనం చేస్తూ ఉంటాం. మనం ప్రభుపాదుల వారి వ్యాస పూజ, లేదా మన అందరికీ మనకు దీక్షనిచ్చినటువంటి గురువుల వ్యాస పూజ చేస్తుంటాం. కానీ మన హృదయాల్లో వ్యాసుల వారి పట్ల మహోన్నతమైన గౌరవం ఉంది. ఆయన వల్లనే మనకు భాగవతం వచ్చింది, ఆయన వల్లనే మనకు భగవద్గీత వచ్చింది. అందుకోసం మనం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం అని ప్రతి భాగవత ప్రవచనానికి ముందు ఆయన వ్యాసుల వారి పేరునే తీసుకుంటాం. వేరే సంప్రదాయాలు వాళ్ళు వేరే విధంగా భావిస్తుంటారు. అయినా కూడా తెలుగు వారికి సంబంధించినంత వరకు మాత్రం వ్యాసుల వారికి మనందరం కృతజ్ఞులమే. తర్వాత మీ అందరికీ తెలుసో తెలియదో, లేదు విన్నారో వినకపోయారో మర్చిపోయారు, భాగవతాన్ని 2011లో వ్యాస పూర్ణిమ నాడే దాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. అంటే తెలుగు భాషలో మనం సమున్నతమైన స్థానాన్ని వ్యాసుల వారికి ఇస్తున్నాం. ఆయనకంతటి సమున్నతమైన స్థానాన్ని వ్యాసుల వారి ఆవిర్భావం రోజు నాడే మనం భాగవతాన్ని, ఆ 18 పుస్తకాలని విడుదల చేస్తాం. ఇంతవరకు కూడా మీకు తెలియదు, పుస్తక ఆవిష్కరణకి పెద్ద ఉత్సవాలు చేయడం ఏ భాషలో లేదు, ఓన్లీ తెలుగు భాషలోనే. ఎవరు చేయరు యాక్చువల్లీ. పుస్తకాలు బీబీటీ వాళ్ళు ప్రింట్ చేయడం, అన్ని టెంపుల్స్కి వెళ్ళిపోతే అందరు హరే కృష్ణ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. మనమే ఓన్లీ తెలుగు భాషలోనే అన్నీ కూడా పెద్ద పెద్ద ఉత్సవాలు చేయడం, అది ఆ విధంగా చేస్తూ వస్తున్నాం. భాగవతాన్ని వ్యాసుల వారి వ్యాస పూర్ణిమ రోజు నాడే చేయడం జరిగింది. తర్వాత చైతన్య చరితామృతం కూడా మనం ఇస్కాన్ తిరుపతిలో చాలా పెద్ద ఫంక్షన్ చేసాం. అది సంక్రాంతి రోజు, మనకు కొత్త సంక్రాంతి రోజు చేసాం, అది కూడా చాలా కిందట. తర్వాత సరళ భాషలో భగవద్గీత యథాతథం, అది కూడా 2018లో చేసాం. సో అంటే ప్రతిదానికి ఉత్సవం చేయడం అనేది మన ఒక సంప్రదాయంగా వస్తుంది. ఓన్లీ తెలుగు భాషలోనే, ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లో కూడా ప్రభుపాదుల వారి పుస్తకాలు వెళ్తున్నాయి. కానీ ఓన్లీ తెలుగు భాషలోనే మనం ఉత్సవాలు చేసుకోవడం మన ఒక సాంప్రదాయంగా వస్తుంది. ముందు కూడా మీ అందరూ కూడా సైనికుల్లాగా తయారై ప్రభుపాదుల వారి పుస్తకాలని ఎప్పుడైతే వితరణ చేయడం మొదలు పెడతారో అప్పుడు కూడా మన ప్రతి సంవత్సరం కూడా మనం పెద్ద పెద్ద ఉత్సవాలు చేసుకోవచ్చు. చూడండి, భాగవతం ఈ సంవత్సరం మనం 1,00,000 భాగవతం సెట్లు అమ్మాం, అందరు డిస్ట్రిబ్యూషన్ అంటే మనం పెద్ద ఉత్సవం చేద్దాం. తర్వాత ఎప్పుడైతే 25,00,000 సెట్లు అమ్మాం, పెద్ద ఉత్సవం. 100,00,000 అంటే కోటి భాగవతం సెట్ల పెద్ద ఉత్సవం. ఈ విధంగా పండగలు. అదే నా సంకల్పం, కోరిక, ప్రభుపాదుల వారి ప్రీత్యర్థం. సో ఎన్నో మనం ఇట్లా మాట్లాడుకోవచ్చు. సో వచ్చే ఆదివారం భగవద్గీతను వినడం కోసం సన్నద్ధులు కండి. మీకు టెక్నాలజికల్లీ ఇంకా ఎక్కువ అద్భుతమైనటువంటి హంగులతోటి ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. మీ అందరికి కూడా చక్కగా చూడడం కోసం, వినడం కోసం, దాని యొక్క ఎఫెక్ట్స్ రావడం కోసం, వీడియో ఎఫెక్ట్స్ దానికోసం ప్రయత్నిస్తున్నాను. తర్వాత అదేవిధంగా సాయంత్రం ఇదే సమయంలో 7 నుంచి దాదాపు 9 లోపల 8:45 వరకు సూత గోస్వామి వారు ఈ 4వ ప్రశ్నకి 5వ ప్రశ్నకి ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారో అది కూడా చూద్దాం. అందరికి కూడా శుభాభినందనలు.
భాగవతాన్ని చదవండి. ఎప్పుడైతే భాగవతం మనదైతే భాగ్యవంతులం అవుతాం. మనం భాగ్యవంతులం కావాలంటే భాగవతం మనది కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ప్రభుపాద కీ, శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ की, जगन्नाथ बलदेव सुभद्रा की, श्री मदन मोहन जी की, गौर ब्रह्मन. थैंक यू वेरी मच. हरे कृष्ण.